సమావేశానికి ఇచ్చేసిన సోషల్ ఆడిట్ నిర్వహించడానికి ఇచ్చేసిన అడిషనల్ డిఆర్డిఓ గారికి, డివిఓ గారికి, అదేవిధంగా మండల పెద్దల గుండెడ్డి గారికి, మక్సూద్ అలీ గారికి, ఎస్ఆర్పి గారికి, అందరి డిఆర్పీలకు, పంచాయత్ సెక్రటరీలకు, అందరి ఈజీ స్టాఫ్ పేరు పేరున నమస్కారం. ఇది మన 3వ విడత కార్యక్రమాన్ని మనం ఈ మండల ఆఫీసులో జరుపుకుంటున్నాం. దీన్ని ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా గుండెడ్డి గారు. అడిషనల్ డిఆర్డిఓ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈనాటి సామాజిక తనిఖీలో భాగంగా పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి వచ్చేసినట్టు ఎంపీపీ గారికి, మరి అదేవిధంగా ఎంపీడీఓ గారికి, విజిలెన్స్ ఆఫీసర్ గారికి, స్టేట్ నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్కు, మరి అదేవిధంగా పెద్దలు మక్సూద్ అహ్మద్ గారికి, పాల్గొన్నటువంటి టీమ్ మెంబర్స్కు, అదేవిధంగా మండల పరిషత్ సిబ్బందికి నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా సోషల్ ఆడిట్ అనేది ఏంటంటే మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై మరి క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి మరి పనులు జరిగినాయా లేదా, ఆ పనులకు పనిచేసినటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బు సక్రమంగా ముట్టిందా లేదా, అదేమైనా మిస్యూజ్ అయిందా, అవన్నీ అదేవిధంగా మరి నిర్వహించిన రికార్డ్స్ కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారు లేదా అని చెప్పేసి ఈ కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. మన వ్యవస్థలో ఒకటి సోషల్ ఆడిట్ జరిగే డిపార్ట్మెంట్ ఏదైతే మన డిపార్ట్మెంటే ఇది. దీంట్లో మనకు ఏముండవు, ఏమైనా తప్పులు జరిగితే సర్దిద్దడానికి ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎవరైనా కూడా నెగిటివ్గా తీసుకొని వాళ్ళు ఏదో చేస్తారని కాకుండా మన పని మనం సక్రమంగా చేసుకోవడానికి ఇది ఒక కార్యక్రమం. బ్రేక్ లేక బండి మంచి నడవాలంటే బ్రేక్లు ఎంత అవసరమో మన ఉపాధి పథకం కూడా ఒక నిరుపేదలకు, నైపుణ్యం లేని కూలీలకు పని కల్పిస్తూ నాణ్యమైన పనులు చేయాలని చట్టం తేవడం జరిగింది. ఆ చట్టాన్ని కాపాడుకుని చట్టాన్ని భద్రపరచడం కొరకు మాత్రమే ఈ సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. కాబట్టి దీంట్లో ఎవరికి స్వార్థం ఏమి ఉండదు. ఏమైనా తప్పులు దొరికితే వాళ్ళ ఇంటికి ఏం పోవు డబ్బులు, అవి కూడా గవర్నమెంట్కి చెందాయి. కాబట్టి దీంట్లో జరిగే ప్రతిదీ మనం పాజిటివ్గా తీసుకొని భవిష్యత్తులో మన సోషల్ ఆడిట్ ఇంకా బాగా జరగాలి. మరి అదేవిధంగా మన మండలంలో కూడా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇంకా బాగా చేయాలని చెప్పేసి అందరితో కోరుకుంటున్నాను. ఇప్పుడు వస్తుంటే వాస్తవంగా జైరాబాద్ గారు ఇక్కడ వస్తుంటే రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేసింది, చాలా చక్కగా చేసిండ్రు. నేను ఎక్కడ చూడలేదు, చూస్తుంటే చాలా బాగా సంతోషం అనిపించింది. ఇట్లాంటి పనులు మన దగ్గర చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం జరిగే పనులతోటే గ్రామాల అభివృద్ధి కూడా ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీంట్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు మనం అందరం అమేకమయ్యి దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, మరి సోషల్ ఆడిట్ కార్యక్రమంలో నిష్పక్షపాతంగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. తప్పు చేయకపోతే మాత్రమే మంచి పని చేసినా కూడా అప్రిషియేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ సర్దుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి ప్రజావేదికకు వచ్చేసిన అడిషనల్ డిఆర్డిఓ సార్ గారికి, ఎంపీపీ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, అలాగే విజిలెన్స్ సార్ గారికి, 22 గ్రామ పంచాయతీల పంచాయత్ సెక్రటరీలకు, అలాగే విజిలెన్స్ స్టాఫ్ వారికి, నా తోటి సోషల్ ఆడిట్ టీం బృందానికి స్వాగతం, సుస్వాగతం. మండల్లో 8వ తారీఖు 6వ నెల 2024లో రిపోర్ట్ చేయడం జరిగింది. సోషల్ ఆడిట్ టీం 13వ తారీఖు నుంచి 2 దశలుగా 11 టీమ్స్ సోషల్ ఆడిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో విడవెళ్ళే అంశాలు ఏవైతే ఉంటాయో డిఆర్పీల వారు వారి జేపీ యొక్క గ్రామ సభ నిర్వహించుకొని ఈరోజు 22/6/2024 మన మండలానికి సంబంధించింది ప్రజావేదికగా నిర్వహించుకుంటున్నాం. ఆ గ్రామాల్లో ఏవైతే అంశాలు వచ్చినాయో ఆడ చదివిన అంశాలు ఈరోజు ఇక్కడ చదవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ వారిగా పంచాయత్ సెక్రటరీ, సంబంధిత క్లస్టర్ టీఏలు, సిఓ వాళ్ళు అటు సైడ్ నుండి ముందుగా ఫస్ట్ ప్రజెంటేషన్ వట్పల్లి విట్టినాయక తండ గ్రామ పంచాయతీ సంబంధించింది ప్రజెంటేషన్ ఉంటుంది. డిఆర్పి రవికుమార్. ముందుగా నా పేరు రవికుమార్, మా సిద్దిపేట జిల్లా. విట్నాయక తండకి సంబంధించి రికార్డ్ తేదీ 1/4/2023 నుంచి 31/3/2024 వరకు 19 పనులకు గాను 70,33,245 రూపాయలు కూలీల వేతనం గాను
సామాగ్రి ఖర్చు 53,210 రూపాయలు. మొత్తంగాను 70,86,455 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ నందు. 4th వన్ వచ్చేసి మనకు సిఎస్ఏ ఆడిట్ అనేది చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 5th వచ్చేసి ప్లాంటేషన్ సార్. మనకి 3 వర్కైడ్లో 2,800 మొక్కలు పెడితే 609 మొక్కలు ఉన్నాయి సార్. 2,109 మొక్కలు చనిపోవడం జరిగింది. 6th వన్ వచ్చేసి లేబర్ డీటెయిల్స్ సార్. 7th వన్ వచ్చేసి కూలీల హక్కులు వివరించడం జరిగింది. 8th వన్ వచ్చేసి వర్క్ డీటెయిల్స్ సార్. 9th వన్ వచ్చేసి మనకు ఎవరి ప్లాంటేషన్ అనేది ఇక్కడ 100% ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. 100 మొక్కలు పెడితే 100 మొక్కలు ఉన్నాయి సార్. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి క్యాట్ షెడ్ నీటి మళ్లింపు కాలువలు ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు సంతోషం వ్యక్తపరచడం జరిగింది సార్. నెక్స్ట్ వర్క్ సైట్ ఫెసిలిటీస్ అనేది పూర్తి స్థాయిలో కల్పించలేదు సార్. కల్పించగలని తెలపడం జరిగింది. 12th వచ్చేసి డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది మనకు ఓవరాల్గా 500 నాకు పని కావాలని అన్ని పని అడుగుతాను. నో డిమాండ్ వద్దని కూడా వద్దు రాయించుకుంటే వద్దు అని అందరూ నోట్ చేసుకుని దయచేసి అందరు నోట్ చేసుకోవాల్సిందంటే ఇప్పుడు ఇది గుడ్ గవర్నెన్స్ కింద ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఎవరికైతే మనము పని కావాలని కోరుతామో లేబర్ డిమాండ్ అంటాం. అది నో డిమాండ్ ఏంటంటే నేను పని చేయనని కూడా దరఖాస్తు తీసుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు వర్షాకాలం పడుతుంది, మన దగ్గరికి వచ్చి లేబర్ తోటి దరఖాస్తు రాయించుకుంటే అయిపోయాయి. వర్షాకాలం పడ్డ 2 నెలలు 3 నెలలు వ్యవసాయ పనులు ఉన్న వాళ్ళు మేము చేయలేము. ముందశం తీసుకోమంటే కొంతమంది దరఖాస్తు తీసుకొని అది చేయండి. పనిచేసినాయి సార్. నెక్స్ట్ ప్లేసిప్స్ అనేది ప్రస్తుత ఆడిట్ సంబంధించింది పంపింగ్ చేయడం సార్. గత విడత చేయలేదు. నెక్స్ట్ 15th వచ్చేసి మనకు 7 రిజిస్టర్స్ సార్. మన గ్రామ సభలో మాత్రము 5 రకాల రిజిస్టర్ చూపించడం జరిగింది. దాంట్లో మాత్రము మనకు 2 రకాల రిజిస్టర్ అప్డేట్ లేవు సార్. ఒకటి సురాసుల రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్. వారం రోజులు ముందు చెప్పినా కదా చేయమని చెప్పేసి ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అంటే ఎన్ని రోజులు ఏం చేసినారు? 2 డేస్లో ఇప్పుడు మూట మంచిగుందా? వాళ్ళ ముందు అడిగినప్పుడు చూపిస్తే అయిపోతుంది అంటే అవసరం మొత్తం మనం అనిపించుకోవడం. నెక్స్ట్ 16 సార్. మనకు వర్క్సైట్ ఫోర్సెస్ ఓన్లీ పని జరుగుతున్నప్పుడు మాత్రమే చూపడం జరిగింది సార్. మిగతా 2 దశల ఫోటోలు ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్ అయితే 1 దశ ఫోటో చూపించాలి సార్. నీదే ఓన్లీ వర్క్ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే ఉద్యోగానికి వచ్చింది సంవత్సరం సరిపోతుంది వేసుకోలేదు. నెక్స్ట్ సార్ వర్క్ ఫైల్ సార్. మనకు ఓన్లీ మాస్టర్ పే ఆర్డర్ మాత్రమే వర్క్ ఫైల్ పెట్టడం జరిగింది సార్. మాత్రం ఇబ్బంది కాదు. 23 సార్. మనకు నర్సరీకి సంబంధించి 10,000 నర్సరీ రేజింగ్ చేయడం జరిగింది సార్. అయితే ప్రజెంట్ నర్సరీ అంతకుముందు నర్సరీ సంబంధించిన 3,000 మొక్కలు ప్రజెంట్ నర్సరీలో ఉన్నాయి. 7,000 మొక్కలు పంపిణీ చేసినట్టు డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్లో ఇవ్వలేదు సార్. ఇంకా సర్వే రిజిస్టర్, విజిటర్ రిజిస్టర్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నర్సరీకి సంబంధించి 3,000 రేజింగ్ చేస్తే దాంట్లో 600 ప్లాన్స్ అనేది రేజింగ్ కాలేదు. దాంట్లో మళ్ళీ స్టాంప్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ 24 సార్. మనకు కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. పీపీవీ దగ్గర పెట్టారు. 800 మొక్కలు పెడితే 496 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 304 మొక్కలు బతుకున్నాయి. 38% సర్వే అయినాయి సార్. అవును. తెలంగాణ
నెక్స్ట్ 25 ఇష్యూ సార్. మనకు హరితవరం కింద సార్ మనకు 1900 మొక్కలు పెడితే 205 ఉన్నాయి సార్. 1695 మొక్కలు చనిపోవడం జరిగింది. 10% సర్వే వెళ్ళింది సార్. హరితవరం సార్, ఫారెస్ట్ హరితవరం సార్ జరిగింది. రైతులు పూడ్చుకోవడం జరిగింది. అవును సార్. నేను కూడా బాబు పర్మిషన్ లేదు, వాళ్ళ అనుమతి లేదు, చేయొద్దు పనులు. అందుకే మేము అడుగుతున్నాం, అక్కడ ఏ పని చేస్తా రైతు కాన్సెప్ట్ తీసుకున్నాక పని చేయమని చెప్తున్నాం. ఆయన ఇష్టం కూడా చేసిండ్రు. మీరు తెలుసా వికారాబాద్ డిఆర్డీ ఒప్పందం కూడా దున్నాను కలవ చేసింది ఏడా సంఘటన మొన్న వచ్చి కంప్లీట్ చేసిన అట్లా చేస్తారు పని. మనం ఎందుకు చేస్తారేమో అర్థం కాదు. నిజంగా ఆయన కాన్సన్ట్రేటర్ ఉంటే ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టవచ్చు తెలుసా. ఇంకా ముందు తీయాలి మీరు కూడా కాన్సెప్ట్ లేదు ఎస్టిమేషన్ అయ్యి ఈసీ ఎవరు ఈసీ మీరమ్మా చూసుకోండి. మీరు ఫర్దర్ ఎస్టిమేషన్ వేసినప్పుడు కంపల్సరీ, లేకపోతే మీరు 32 సేమ్ సార్. ఏమంతేనా సేమ్ అలా బుక్ చేయడం జరిగింది. మరి దీనికి రిప్లై రాయాలి బాబు. చెప్తారు ఏమనుకుంటే ఏమన్నట్టు కాదు, తీసుకొస్తాను నేను నీకు ఇస్తావు అంత ఏం రాయించుకుంటూ రాయించుకుంటాను. అది కూడా నువ్వు నుంచి రికవర్ కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ 33 సార్. మనకి ఎక్సెస్ పేమెంట్ కావడం జరిగింది సార్. కూలీ 4 రోజులు పనిచేస్తే మొత్తం కాలంలో 500 రావడం వలన 4183 రూపాయలు ఎక్కువ పోయింది సార్. సపోర్ట్ చేయమే అయిపోయామని మేము నూకేద్దాం ఎవరో సంబంధం ఎందుకు ఇష్టం. సెక్రటరీ కదా నువ్వు కట్టాలి చెప్పు ఎందుకు చెప్పా లేకపోతే రికవర్ చేస్తా. అట్లా చాలా చేసినవి ఉన్నాయి మండల్లో. మీరు ఆయన ఒక్కొక్కరికి బట్టి అడిగితే 12 పని పట్టిండ్రు. ఇది ఒక్కొక్కరు రివ్యూ చూస్తుండ్రు. ఇది ఒక్క మండల్ మొగడంపల్లి కాదు, త్రో మొగడంపల్లి మండల్లో దునియా ఒక్కతొక్క జరిగినాయి. ఆయనకు ఒక్కరికి అడిగితే ఇంకొకరికి అడిగితే ఏ మండలం కాములు గుర్తోలేవి. మీరు ఆడిట్ చేయడానికి వచ్చిండు కానీ ఆయన నోరు వెత్తలేడు, ఎవరైనా అడిగితే జవాబు ఇస్తలేడు. మీరు అడుగుతా పోతున్నారు, టిక్కులు కొట్టుకుంటా పోతున్నారు. రికవరీ ఎవరు చేస్తారా అంటే ఎవరైనా చేసేటోళ్ళు నా పైసలు జేబులో పోయినా అయిపోయింది. ఆయన కాదు ఇంకోళ్ళు కానీ ఎవరు కూడా ఇయ్యారు పైసలు. దునియా అవకతవకలు ఇక్కడ మొగడంపల్లి మండలంలో ఎవరైనా కానీ ఒక మనిషి వస్తే 10 మంది పైసలు తీసుకొని వసూలు చేసుకుని సందర్భాలు కూడా ఉన్నాయి. నేను మొగడంపల్లి మండలంలో వైస్ ఎంపీపీ ఉన్నా. అడుక్కుంటా పోయి టిక్కులు కొట్టుకుంటా పోతే అని రానికిలే పోనికిలే. మీ పని ఏమన్నా మీరు చూసుకొని వాళ్ళకి బెదిరి చేయడం. వాళ్ళు తిన్నారు, అందరు కలిసి తిన్నారు. ఇది పంచాయత్. మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? రికవర్ చేసి వానికి నోరు ఇప్పకొచ్చుడు వాడు. ఒక్క ఊర్లో జరిగిందా మొత్తం దొంగతనం పంచాయత్. ముక్కలు ఏడ వస్తాయి సార్, ఏడబెట్టండి పోయి చూస్తామా, ఇన్స్పెక్షన్ చేస్తాం, నడుండి పోదాం.
ఏ ఏరియాలో పోయి ఏడా చేస్తున్నాడు వెళ్ళిపోదాం. చెప్పండి ఎంపీడీ గారు, చెప్పండి, మీరు చెప్పండి. ఇంకోటి మండల్ గురించి నేను మాట్లాడుతున్నా, దానికి జుమ్మేదారు ఉన్నా, నేను దాని గురించి మాట్లాడుతున్నా. సోషలైట్ అనేది ఇక్కడే ఉంటుందండి. ఇప్పుడు మీరు కూడా జరిగేటప్పుడు ఎవరైనా చెప్తే ఈ ఫలానా జాగాలో చేసిందని ఒక్క సందర్భం కలిపి ఏడైనా పోతే లేబర్లకు చెట్టు కింద కూర్చోవాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి, వాపస్ ఇంటికి రావాలి. ఒక్కళ్ళు వస్తే 10 మంది పేర్లు తీసి 10 మంది పైసలు తీసుకున్నారు. అదే కదా, అదే జరగదు అనేది మన ఉద్దేశం. ఏమో జరగడు. ఇప్పుడు కొత్తదా ఈరోజు రోజు జరిగింది అది. వాడు నోరైపోకొచ్చిండు. వాడు ఇది ఒక్కటి ఉన్నది అనుకుంటారు, ప్రతి ఊర్లో ప్రతి జాగాలో నడిచింది అది. ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది, ఎందుకు ఉపయోగపడాలి? 10 రూపాయలు చూసుకుంటే 10 రూపాయలు 5 రూపాయలైనా పని చేయాలి అని అనుకోవడం లేదు. మొత్తం గవర్నమెంట్ పైసలు మా పైసలు అనుకుంటుండ్రు. ఫలా మనిషికి పేరు తీసుకొని ఫలా మనిషికి పేరు చెప్పడం లేదు. ఈ మండలంలో దాంట్లో ఎట్లా వేస్తారు సార్? ఫోన్ లేనప్పుడు అటెండెన్స్ ఎట్లా వస్తుంది? జవాబు వేయకొచ్చిండు ఆయన. మేము మంచిగా ఉన్నప్పుడు అందరు మంచిగా ఉంటారు, మేమే మంచిగా లేనప్పుడు ఎవరు మంచిగా ఉంటారు? ఏముండదు. ఇప్పుడు ఇడికి వెళ్ళిపోయి మళ్ళీ ఏమైనా ఉంటే వాళ్ళకి ఫైన్ వేసినాం, వాళ్ళకి ఇది వేసినాం, అయిపోయిన పని. ఫస్ట్ చూసినాం అవన్నీ. ఏం చెయ్యరు, ఎవరికి చెప్తారు, వాళ్ళకి చెప్తారు. 30 సంవత్సరం చూస్తున్నాయి ఇవన్నీ పంచాయతీలు. ఆఫీసర్లు చాలా మంది వచ్చింది, చాలా మంది పోయారు. మీ పని ఏమన్నా మీరు చేసుకోకపోతే చేసుకోపోండి, దానికి ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ 34 సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. 4,830 చెప్తున్నా. విషయం చెప్పు, ఏం జరిగిందని చెప్పకుండా నోరు మూసుకుని కూర్చుడైందే. మీకు గవర్నమెంట్ ఇట్లా కూర్చుని జీతం ఇస్తుంది, నాకు అర్థం కాదు. మజాక్ అనుకుంటున్నా. బీటెక్లు ఎంటెక్ చేసిన 5,000 పని చేసుకుంటున్నాం. మరి ముందరికి రా, నీకు ముందరికి వచ్చి మాట్లాడే చెప్పడానికి ఏమవుతుంది? ఇట్లా కూర్చుంటే అసలు ఉద్యోగం చేయమంటే బద్ధకం మీకు, లేకపోతే అదొక పైన మన ఉద్యోగాలు ఇప్పుడు ఉద్యోగాలు ఏదైనా 34 సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. 4,830 రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. అంకగణిత లోపాలు. ఏం వర్క్ అది? డ్రైవేషన్ రైన్ సార్. C5 సార్. C5 ఏందండి? Total recovery as per the approximation SRD source. మరి ఏం చూస్తే జీతం అని చెక్ మీద ఏందన్నా అది? చెక్ మీద ఏందా వేజ్ పేమెంట్? వేజ్ పేమెంట్ రికవరీ 100% రికవరీ. నెక్స్ట్ 35 సార్. ఇది కూడా క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. 7,709 రూపాయలు కూలీ నష్టపోవడం జరిగింది సార్. నష్టపోయింది? అవును సార్. నష్టపోయిందా? అవును చేస్తావానా? అదే చేయొచ్చు కదా మరి. అది ఎన్ని రోజులు చేస్తారు? వారం మీరు చేస్తాం సార్, చేసి మీకు పెడతాం. మీరు చాలా చెప్తున్నారు, వాటికి రిప్లై ఇప్పుడు రాస్తాడు సార్, స్కామ్ రాస్తాడు. 3 రోజుల్లో క్లియర్ చేయమని చెప్తే 3 నెలలు కాదు 6 నెలలు మీరు 7 నెలలైనా చేయరు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంది? నాకు మీరు ఎక్కడైనా ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటారా? ఇప్పుడు చూడరు. ఏ స్పార్ దిగుతారో అయిపోయి దేవుడా దండం పెట్టి ఆడిట్ అయిపోయి ఇంట్లో పండుకుంటారు. మళ్ళీ సంవత్సరం వచ్చిన రోజు చూసుకుందాం. ఏం ఆడిట్ ఇది? సోషల్ ఆడిట్ మన అల్లటప్ప అనుకున్నా. ప్రజల సమక్షంలో జరిగేది ఇది. మిగతా అన్నీ ఆడిట్ చేసి ఎంపీడీఓ పరిషత్ కూడా ఆడిట్ చేసుకుంటాడు ఆయన. అక్కడ చాంబర్లో కూర్చొని చేస్తాడు. ఇది కాదు కదా. మీరు దానికి మీరు చూస్తారు ఎవడన్నా డీటెయిల్స్ చూసినా ఎవరే చెప్పు. ఒక్కొక్క 10 ఏళ్ళు టీఏ 20 ఏళ్ళు టీఏలు చేసారు. ఏంటికి వేస్ట్గా వాళ్ళ కూలీలకు వాళ్ళకేం లాస్ చేస్తారా మీరు? వాళ్ళే వేసీకర్లో దేవుళ్ళే ఈ చేసుకి రిప్లేస్ సేఫ్ సార్. ఈ క్యాలిక్యులేషన్ మిస్టేక్ పేమెంట్ చేయడానికి ఉండదు కదా సార్. క్వాంటిటీ అయిపోయింది కదా, క్లోజ్లో పడ్డాయి. మనీ పేమెంట్ చేస్తాడు కదా, దీనికి ఇంకా పోతుంది. డేస్ నష్టపోతాడు. క్వాంటిటీ దానికి ఏం చేయాలంటే ప్రాసెస్ ఎర్రర్ రిజిస్టర్లో మెయింటైన్ చేసి ఎర్రర్ రిజిస్టర్ రాసి రికార్డ్ చేసి ఇన్సూరెన్స్ క్వాంటిటీ ఇట్లా రాసి పెట్టుకోవాలి. ఎర్రర్ రాసుకో రిజిస్టర్
ఫర్దర్గా పేమెంట్ చేయమని అంటాను. మళ్ళీ అది ఎర్ర రిజిస్టర్ రాయరు, ఏ రిజిస్టర్ రికార్డ్ మెయింటైన్ చేయరు వీళ్ళు. వాళ్ళు కరెక్టే లేదు కానీ అదే కదా సార్ 36 సంబంధించి ఇష్యూ సార్ డ్రైవేషన్ అండ్ WAT సార్ 10 సంబంధించి మనకి ఇక్కడ మనకు మెజర్మెంట్ డిఫరెంట్ రావడం జరిగింది సార్. 394 క్యూబిక్ మీటర్లు తేడా రావడం జరిగింది. 1,12,224 రూపాయలు 44 రూపాయలు అనేది తేడా రావడం జరిగింది సార్. ఇట్టి కాల టెన్కి సంబంధించి పూడ్చుకుంది కూడా మేము కౌంట్ చేయడం జరిగింది కొలతలల్లో. అది దాన్ని తీసేసి కూడా డివిజన్ పెట్టడం జరిగింది. అంటే పుడుచుకుంది సార్ రైతులు పుడుచుకుందని కూడా మేము కౌంట్ చేసిన దాన్ని కూడా కౌంట్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇంత డీవియేషన్ రావడం జరిగింది. వెబ్సైట్లో వర్క్ లేకుండా అధికంగా రికార్డ్ చేసినట్టు గుర్తించడం జరిగింది. D1 సార్ ఎస్టిమేషన్ ఒక 4,000 క్యూబిక్ మీటర్లు ఉంటే 5,000 క్యూబిక్ మీటర్ అంటే మనకి ఎస్టిమేషన్ 3,520 క్యూబిక్ మీటర్లు ఉంది సార్. MBM 4,231 అదనంగా 703 రూపాయలు. అంటే ఎస్టిమేషన్ అనేది సైట్కి పోకుండానే ఊహాజనకంగా ఎస్టిమేషన్ ఇస్తున్నట్టు గుర్తించడం జరిగింది సార్. 38 సేమ్ సార్. ఎస్టిమేషన్ కంటే ఎక్కువ పేమెంట్ కావడం జరిగింది. మీరు గుడ్డిగా చేస్తున్నారమ్మా మీరు కూడా లేదు సార్ చూసుకున్నాం సార్. ఎస్టిమేషన్ అయిపోతే పేమెంట్ కూడా ఎక్కువ ఎస్టిమేషన్ కూడా ఎక్కువ జరిగిందా? ఎంత ఎస్టిమేషన్ ఎక్స్పెండిచర్ దాటదు సార్. ఎస్టిమేషన్ ఓన్లీ లెంత్ దాటుతుంది. తగ్గినప్పుడు లెంత్ పెరుగుతుంది. మీరేం చేయాలి, రీఎస్టిమేట్ చేసుకోవాలి. మూల్యాన్ని పోయిందా రీఎస్టిమేట్ ఈసీ పవరే కదా. ఒక కాగితం తీసి పెట్టుకుంటే పోయేదానికి ఏం దానికి చిన్న రామాయణం జీవితకాలంలో మీరు చేయవలసిన పని చేయండి అబ్బా. ఎవరి కోపం కాదు, ఎవరి మీద ఎవరు కాదు. చిన్న కాగితం పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఎందుకు పెడుతుంది. రీఎస్టిమేట్ చేసేది కానీ ఈసీకి ఉండే. అసలు నేను చెప్పాను కుట్టినా ఇంతకుముందు మీటింగ్లో ఒడ్డుపోతున్నాం గొంతు తెచ్చుకొని వేస్టేనా అది కనీసం చలనం లేదండి. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎస్టిమేట్ కాస్ట్ కంటే ఎక్కువ తీసుకోవట్లేదు సార్. అప్పుడు అమ్మా అలా ఏం తగ్గదు. అందరికీ అది సిస్టమ్ తీసుకోదు. నువ్వు ఏం చేయడం లేదు. సిస్టంలో రూపాయి కూడా ఎక్కువ పొడవని పెంచుకొని డెప్త్ తగ్గినప్పుడు పొడవ పెరుగుతుంది. దానికి రీఎస్టిమేట్ చేసుకుంటా. నువ్వు డబ్బులు పోతున్నాయి ఎవరు చెప్పరు, ఆయన చెప్పడు, ఈయన కూడా చెప్పడం. అది ఒకటే తమ్మి వీళ్ళు ఏం చేస్తున్నారంటే డెప్త్ తగ్గి వాడు డెప్త్ ఎంఓటి సర్క్యులేషన్ సార్ ఎన్ని పేజీలు ఉంటాయి? 7 పేజీలే పై 7 పేజీలే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయని చెప్పి అది చూసి నాకు కనీసం చూడు కట్టిన మంచిది. నెక్స్ట్ 39 సార్. ఇది గత విడతలో కూడా ఎస్టిమేషన్ కంటే ఎక్కువ పేమెంట్ చేసిన ఇష్యూ రాయడం జరిగింది. ప్రజెంట్ ఆడిట్లో కూడా ఎస్టిమేషన్ కంటే ఎక్కువ పోయింది సార్. 63,335 రూపాయలు సార్ ఎస్టిమేషన్ కంటే ఎక్కువ పేమెంట్. ఇప్పుడు అర్థమైందా? మీరు పోయిన డీటెయిల్ చూడక వాళ్ళు చూసి రాసిరంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది వన్స్ రెండోసారి రిపీట్ కావడం లేదు. రిపీట్ అయితే SRDS రూల్స్ ప్రకారం మేజర్ పెనాల్టీ. మీకు అంతకుమించి మీకు చెప్పడానికి లేదు. ఇక్కడ అది చెప్పి కూడా వేస్ట్ అనమాట. మీరంతా ఆ సార్ మాట్లాడుతుంది, ఈ సార్ మాట్లాడి బయట కామెంట్స్ పేరు. కానీ మేము మాట్లాడేది అదార్థం. మీరు చేయవలసిన పని చేయకి ప్రాబ్లం. సోషల్ ఎంత బాబు? 1,46,000 ఇష్యూ పారా నెంబర్ 38 ఏమో ఎంత సార్? పారా నెంబర్ చెప్పారు 38 1,46,979 రూపాయలు సార్. ఎక్కువ పేమెంట్ చేసిందా? ఎస్టిమేషన్ కంటే ఎక్కువ సార్. లెంత్ పెరిగిందా లేకపోతే క్యూబిక్ మీటర్ మేడం? అంటే యాజ్ పర్ ఎస్టిమేషన్ ప్రకారం డెప్త్లోనే మనకు తగ్గినప్పుడు లెంత్ పెరుగుతూ ఉంటుంది. లెంత్ కాదు క్యూబిక్ మీటర్స్. ఇక వెనకాల కూడా అబ్స్ట్రాక్ట్ రాయడం జరిగింది. ఎస్టిమేషన్ ఏమో నువ్వేం చేయలేదు, ఇంకేం చేయలేదు. 10% ఎగ్జామ్ నీకు అవకాశం ఉంది కదా, అది రాసుకున్నావా? ఎప్పుడు నేను చేస్తున్నాను ప్రతి దానికి స్కాన్ రాస్తున్నాం. మీరు చెప్పేదేనండి, మాకు 3 రోజులు చదువుకొని రాకపోతే మాత్రం టోటల్ ఇస్ రికవరీ. మీరు అరిసినా చేసినా మేము చేయడానికి మా చేతులు అంతకంటే ఎక్కువ మా పరిస్థితి. మీరు చేతులు కట్టినా మేము పోయి CRDలో చేతులు కడతాం. ఎందుకో క్వాలిఫికేషన్
అవును భయ మీరు కూర్చొని ఏం చేస్తున్నామని మీరు ఒకసారి రియాసల్ రివ్యూ చేసుకుని తెలుస్తుంది మీరు కూడా ఆఫీసర్ అవన్నీ చేంజెస్ వచ్చి మనం జస్టిఫై చేస్తే నెక్స్ట్ సార్ మనకు వాళ్ళు పని చేయాలని సండే రోజుకి తనకి పొందడానికి రాతపూర్వకంగా రాయడం జరిగింది. సండేస్ పేమెంట్ అయింది సార్. పని చేయాలని చెప్పిందా? అవును, నిజంగా రాయించారు. సండే రోజు లేబర్ వస్తే ఒక ఫోటో చూపించండి, నేను ఇప్పుడు అగ్రి అవుతా. లేబర్ చెప్పారు అదే మీకు మార్చుకోరానా మీరు ఈ మోడపల్లి మునిపై పెద్ద ఎత్తున ఉంది సండే. ఇంకేమి సండేలు చెప్తారా మీరు? ఉన్న రోజు చక్కగా చేరు శనివారం ఆదివారాలు పని చెప్తున్నారా దేశంలో? ఏమో పంచాయత్ సెక్రటరీలు మీరు ఆదివారం సంతకాలు పెట్టాకండి మాస్టర్లో. ఆదివారం నువ్వెంత సెలవు కొట్టుకుంటావో వాళ్ళకి సెలవు ఉందాడా? మాస్టర్ కింద ఎవరో తయారు చేస్తారు, మీరు పెడతారు. కట్ చేయండి, 2 మార్కులు పెట్టండి. ఆదివారం మీకు చేత కాదు ఫస్ట్ రాసుకోండి, ఈ డేట్ ఆదివారం రాసుకోండి. అలా ఇది పంచాయత్ సెక్రటరీ మొత్తం టోటల్ రికవరీ మేమేం చేసినాం సార్. మీరు గవర్నమెంట్ వాళ్ళ మీద ఏమండి వాళ్ళు సరే లాస్ట్ సోషల్ నుంచి వస్తలేదు సార్. ఇప్పుడు కొంచెం ఇప్పుడు పెట్టేస్తున్నాం సార్, సండే అని చెప్పేసి పెట్టేస్తున్నాం సార్. ఆల్రెడీ పెట్టుకోవాలా అడిగి తెలవా? ఇప్పుడు 1000 సోమవారం మస్తు ఇష్యూ చేయండి, శనివారం క్లోజ్ చేసుకోండి. మీరే కదా పెట్టేది. నెక్స్ట్ 42 సార్. మనకి ఇక్కడ చదువు 42 సార్. సుభాష్ అనే వ్యక్తి సార్, ఈయన సదాశివపేటలో ఉంటాడు, కంపెనీలో పనిచేస్తుండు. ఆయన పేరు మీద 5 రోజులకు 1030 రూపాయలు వచ్చినాయి సార్. ఆయన పనిచేయడం తొలగి పొందాలని గుర్తించడం జరిగింది. ఆయన రాతపూర్వకంగా వాళ్ళ బ్రదర్ రమేష్ తెలపడం జరిగింది. అటు కోళ్ళ నుంచి అమౌంట్ రికవరీ చేస్తామని తెలపడం జరిగింది. రిటైల్ రాసి నేను పని చేయలేదా? రిటైల్లో ఉంది స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర. ఆ స్టేట్మెంట్ సిఆర్డీ పోయింది మన దగ్గర. నాకు ఇస్తారు మనం ఏం చేయగలుగుతాం? 43కు సేమ్ సార్. లేదు సార్, సంధ్య సార్. ఈమె హైదరాబాద్లో ఉంటుంది 2 సంవత్సరాల నుంచి. థ్యాంక్ యూ సార్. గ్రామ సమాచారం వింటే నెక్స్ట్ సజ్జారావుపేట గ్రామ పంచాయతీ సార్. తండ సజ్జారావుపేట అంటే ఇష్యూ అనేది కన్క్లూజన్ కూడా రాయమంటారు సార్. అదే సార్ చెప్తున్నా. సామాగ్రి ఖర్చు 80,663 రూపాయలు, మొత్తంగాను 22,30,30,621 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మైక్ లేదు సార్. మైకు 1 నుంచి 9 దాకా ఇన్ఫర్మేషన్ సార్. పదోది వచ్చేసి మనకు జాబ్ కార్డు నేమ్ యాడింగ్ కోసం అప్లికేషన్ రావడం జరిగింది సార్. అది పిహెచ్లోకి క్లియర్ చేపిస్తాను తెలపడం జరిగింది. ఆ సార్ ఇచ్చిండు, మీరు నేమ్ యాడింగ్ చేశారా లేదా సార్? ఇప్పుడు ఇచ్చిండు, ఈరోజు మార్నింగ్ ఇచ్చిండు. చేస్తా సార్. కాదా తీసుకొచ్చాడు వారేసి అయిపోతాయి కదా. ఫోన్ చేసి కూడా తీసుకొచ్చి వాట్సాప్ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా.
ఇమ్మీడియట్లీ వర్క్ కంప్లీటెడ్ టు ఏపీఓ అండ్ పంచాయత్ సెక్రటరీ ఇమ్మీడియట్లీ అనమాట. అది ఎప్పుడు ఆపడానికి లేదు. అదే ఇప్పుడే ఇచ్చినట్టు కదా సార్. ఇప్పుడు మేము పోయేలోపు అది కావాలా అప్డేట్ ఇచ్చేసేయండి. ఆయన ఇది అమర్షన్ సార్ కూడా ఇది క్లోజ్ అయితే ఇష్యూ అది ఇచ్చేసేయండి. మళ్ళీ మీరు డిలే చేయడం లేదు సార్. డిమాండ్ నో డిమాండ్ ఏమయ్యా బాబు సార్ డిమాండ్ నో డిమాండ్ చెప్పండి. డిమాండ్ తీసుకున్న సార్ బయట పేపర్లో ఎక్కడ చూసుకుంటాం దాని రూమ్ ఫామ్స్ అనుకోకండి. అదే ఇవ్వలేదు సార్ అంటే మాకు తెలుసు సార్. ఏ ఫామ్ తీసుకున్నా మేము తీసుకుంటాం. తీసుకోవాలి. యాక్సెప్టెడ్. అది యాక్సెప్టెడ్ సార్. రైట్ పేపర్ మీద యాక్సెప్టెడ్. పంచాయతీ సెక్రటరీ గుర్తు పెట్టుకోండి. వాళ్ళకి రికార్డ్ చేయడం నేర్చుకోండి. ఆయన మీరు ఫస్ట్ మీకు అర్థమవుతలేదు. ఏదో పెద్ద మన సొమ్ము ఆస్తి రాసినట్టు ఫీల్ అవుతున్నారు. మాకు సంబంధం లేదు. మేము ఏదో చేయమనుకుంటుంటే నాకు అర్థం కాదు. నువ్వు ఉన్నాయని ఉంటే సుఖమేంది. నెక్స్ట్ డాక్టర్ గారికి చేయాలని ప్రస్తుతం ప్లేస్టిక్లు ఇస్తున్నారు సార్ ప్రజలకు సంబంధించి. అంతకుముందు పంపిణీ చేయడం లేదు. అంటే ప్రజెంట్ ఇస్తారు సార్. మాత్రం మిగతా 2 దశల ఫోటోలు ఇవ్వలేదు సార్. ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్ అయితే 1 దశ ఫోటో సార్. మొబైల్లో తీసుకుందాం. వర్క్ ఫైల్స్ వేస్తే వర్క్ ఫైల్స్ రాస్తే మొబైల్ ఉంటే ఎంబడీకి పంపి ప్రింట్ తీసి అంతా వారిస్తే ఆయన చూసుకుంటాడు. ఆయన ఇంటికి ఆయన అవుతాడు. ఇవన్నీ పనులు ఉన్నది. నీకుంటుంది నాకు చూస్తేనే అయితే ఎందుకు ఫోటోస్ వీళ్ళు పని జరిగేటప్పుడు చూపెడతారు పంచోళ్ళే. కానీ కంప్లీట్ అయినాక ఫోటో కదా. అది అయినాక ఏదో పని అయిపోయింది. అది ఒక ఫోటో కంప్లీట్ అయిన వాళ్ళు మెదడు పోరు కాబట్టి పని చేస్తున్నప్పుడు కూడా ఓన్లీ ఫోన్లోనే చూపిస్తున్నారు. వర్క్ ఫైల్ ఏం పెట్టలేదు సార్. వర్క్ ఫైల్ ఓన్లీ పే ఆర్డర్ మాత్రం మాత్రమే పెట్టారు. మనకి ఇక్కడ ప్రింటర్ బ్లాక్ అండ్ వైట్ తీసి వర్క్ ఫైల్ పడేస్తే మేము చూసుకుంటాం సార్. లేదా మన ప్రింటర్ మాత్రం ఏదో చేస్తున్నాం. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ సార్ మనకు వర్క్ ఫైల్ అనేది 1 నుంచి 2 డాక్యుమెంట్ మాత్రం పెట్టడం జరుగుతుంది. 1 నుంచి 2 అంతే. మాస్టర్లో అన్ని పే ఆర్డర్. మిగతా ప్రింట్లే కదా బయట తీసి పెట్టడానికి ఏమైంది. ఎస్టిమేట్ అయితే పెట్టాలి. బాబు మీ మండల పని బాధ్యత చెప్పుకుంటాను. లేబర్ ఎప్పుడు వస్తారు? ఏ నెలలో వస్తారు? ఫిబ్రవరి అనుకున్నా. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 5 నెలలు మ్యాక్సిమం వస్తారు. మిగతా 7 నెలలు ఏం చేస్తావు? 7 నెలలు ఏం చేస్తావు? తిరుగుతావా? ఇక పని లేదు. ఫస్ట్ పని చేసినా కుదరదు. బయట కూర్చొని అవన్నీ చదువుకుని చూస్తే అయిపోతుంది. ఎవరు కూడా టైంకి పని చేయడు. తర్వాత చదువుకుని పెట్టాలి కదా. పోయినా సోషల్ రాలేవా ఇవన్నీ వచ్చినాయి. అన్ని గదే నడుస్తుంది. నెక్స్ట్ మనకి ఎంబీ బుక్లలో 5 స్కూల్ విధానాలు తీసుకోవడం జరుగుతుంది సార్. రోల్ కాల్ కూడా పూర్తి స్థాయిలో లేదు సార్. ఎంబీ బుక్లో ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 12 పాములు కాలాలు రాయడం జరుగుతుంది సార్. సర్వే రిజిస్టర్ మాత్రం నిర్ణయం చేయడం లేదు సార్. సెక్రటరీ గారు ఎంపీ ఎవరంటే ఉన్నాడా? ఎంపీ సెక్రటరీ గారు ఇవన్నీ మీరు కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. తప్పించుకునే లేదు. తప్పించుకుంటే మనం తప్పుకొని ఉద్యోగంగా తప్పుకొని పోవాల్సి వస్తుంది. అది సీరియస్ ఉన్నది. రోజు రోజు మీరు ఎంఓడి వాళ్ళకి చేయడం జరిగింది సార్. ప్రస్తుతం మేము మొత్తం మంత్ వైజ్గా రికార్డ్ చేయడం జరిగింది. రోజువారీ రిజిస్టర్ అన్నది మన ఆడిట్ పేట్లో మాత్రం 2 నెలలు రాయడం జరిగింది. ప్రస్తుతం ఆడిట్కి సంబంధించి ఇప్పుడు 2024-25 నుంచి కంప్లీట్గా వస్తుంది. చేపిస్తున్నాం. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ చేపిస్తున్నాం. 26 సార్. దాన్ని ఎక్కడ మన గ్యాప్ ఎక్కడ రోజు గతి వాళ్ళు తెలుసు కదా. 3వ శుక్రవారం చివరి శుక్రవారం చేస్తాం. 4th ఫ్రైడే చేస్తాం. 26 సార్. మనకు నర్సరీ సంబంధించి 10,000 నర్సరీ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేయాలి సార్. ప్రస్తుతం నర్సరీలో 3,000 మొక్కలు రిజైన్ చేస్తే
450 మొక్కలు సీడింగ్ ప్రాబ్లం వల్ల రేజింగ్ కాలేదు సార్. మళ్ళీ విత్తనాలు పెట్టడం జరిగింది, తెలపడం జరిగింది. ఇంకోటి రిజిస్టర్ ఎందుకు ఒక మనిషి ఎంత గ్రామ పంచాయతీ జనాభా 990 క్వాలిఫైడ్ ఆఫీసరు ఉద్యోగానికి ఎంత వచ్చింది? పరీక్ష రాస్తుంది కదా, మెరిట్ వస్తుంది కదా, మరి నువ్వు కూడా పని చేయబోతే ఎవరు చేస్తున్నాయి? చిన్న గ్రామ పంచాయతీ మంచిగా బుజ్జి అన్నీ రాసి పెట్టుకుంటే తిడతారా ఎవరన్నా? ఈ పెద్ద గ్రామ పంచాయతీ చేసిన భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతుంది రాయకపోతే. నెక్స్ట్ 27 సార్, మనకు హరితవారం సంబంధించి సార్ మొత్తము 1460 మొక్కలు అయితే 541 ఉన్నాయి సార్. 919 మొక్కలు చనిపోవడం జరిగింది. 37% సర్వైవల్ ఉంది సార్. సార్ 29 సంబంధించి మొత్తం కాలంలో తప్పుగా రాయడం వల్ల 13 రోజులకు 646 రూపాయల ఎక్సెస్ పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. వాస్తవానికి 13 రోజులు పనిచేస్తే మొత్తం కాలంలో తప్పుగా రాయడం వల్ల 10 రోజుల్లో పేమెంట్ చేశారు సార్. ఎక్సెస్ 3 days సార్. 646 అమౌంట్ సార్. 31, 32 సేమ్ సార్. సార్ రాయించండి. కూలీలు రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. సండేస్ 7 days సార్. 7 days మాస్టర్లో 7 days అటెండెన్స్ పేమెంట్ చేశారు సార్. వాస్తవానికి సండేలో పని చేయలేదు, రిటర్న్గా రసీ ఇవ్వడం జరిగింది కూలీలు. సండే కూడా పని చేయమని చెప్పింది సార్. మేము కూడా అదే అంటున్నాం సార్. సార్ మేము మాట్లాడితే ఒక 2 నిమిషాలు మాట్లాడతాం కదా, నువ్వే మాట్లాడేసావు వెళ్ళిపోతాం. చెప్పు ఎవరు చెప్పాను సార్ ఇప్పుడు మాకు అప్పుడు మనకు సార్ సండే అనేది హాలిడే లేదు, సండే పెట్టండి అన్నారు. అంటే 7 days పెట్టమని కాదు, సండే వర్క్ పెట్టవచ్చు అన్నారు. అట్లాగే మోగడంపల్లి లాస్ట్ ఈ సంవత్సరం మాత్రమే సండే వర్క్ పెట్టినాం సార్. అంటే మేము కూలీలతో డబ్బులు తీసుకోవడం అనేది అది కరెక్ట్ చెప్తారు. అది సండే వర్క్ పెట్టవచ్చు అని చెప్పారు సార్. మాకు సండే అనేది హాలిడే లేదు, వర్క్ పెట్టవచ్చు అని చెప్పారు. ఆడిట్ జరిగిన తర్వాత సండే పెట్టి పని చేసాం. ఆడిట్ వరకు సండే పెట్టాం సార్. మేమేమంటున్నామంటే సండే రోజు పని చేయొద్దని మేము కూడా అంటలేము. కూలీలు పని చేసి తీసుకోమని అంటున్నాం. మేము కూడా సండే రోజు మొత్తమే పని చేయొద్దు అని మేము అంటలేము. పేర్లు వీళ్ళకి చెప్పారా? అవును గ్రామ సభకు చెప్పారా? అవును రిటైర్గా రాయించినాం. గ్రామ సభ ముందు చెప్పారు ఈ పేర్లు ఎట్లా 7 రోజు గ్రామ సభ చెప్తే వాళ్ళు ఎట్లా మరి ఎట్లా దొరుకుతారు వాళ్ళు? ఎవరని గ్రామ సభ రోజు చెప్తే ఎట్లా ఒక రోజు చెప్తే ఇట్లా ఉండదని చెప్పి చెప్పింది ఓకే. పాయింట్ మాట్లాడారు. నేను కూడా చెప్తున్నా. సెక్రటరీ సార్ వచ్చి ఏమి ఇష్యూ అని అడిగితే నేను చెప్తాను. అడిగినాం అడగండి సార్. అడిగిన ఇష్యూ చెప్పిన అడగండి. అట్లా లేకుండే ప్రతి ఇష్యూ చెప్తారు. ఎవరు
ఆడ చెప్తే ఆడ అన్నం పెడతారా సార్? అడితే చెప్తాం సార్, అడితే చెప్తాం. కూలీలకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు? కరెక్టా? మీరు రాసుకొచ్చింది వాస్తవమే. సార్ ఏం రాస్తాడు? చేస్తున్నప్పుడు మీరు అడగపోతే ఎవరు చెప్తారు? సార్ సండే రోజు మీరు పని చేయించిన అంటారు, ఫోటో చూపించండి, ఫోటో చూపించండి సార్. మరి మీరు ఎట్లా మేము ఎట్లా నమ్మాలి సార్? ఫోటో చూపించు. మాట్లాడుతున్నా చెప్తున్నా, ప్రతిరోజు ఫోటో తీసుకొని నా ఫోన్లో గూగుల్లో స్టోర్ చేసుకుంటాను. నేనేమంటున్నా అంటే మీకంటే నాకు పండు పనులు ఉన్న సార్ నేను ప్రతిరోజు ఫోటో కావాలంటే ఎవరు ఇస్తారు? ఫోటో ఫోటో ఉంటే చూపించు. ఫోటో అడుగుతారు అంటే ప్రతిరోజు ఫోటో తీసుకోవాలా సార్? మీరు చెప్పండి, అంతేగాని మీరు పనిచేయదు కాదు. దీని వెర్షన్ మీరు చెప్పండి, ఆ వెర్షన్ సార్. మా వర్షన్ అయితే మాకు ఇది వర్క్ చేయమన్నారు కాబట్టి చెప్తా సార్. ఒక్క విలేజ్ లో కాదు సార్, ప్లాంటేషన్ కాదు సార్. మనకు వర్క్ ఐడి వచ్చేసి డ్రైవేషన్ రైన్ సార్ 15/10/2023 సార్ సండే అయింది. ఆ తారీఖు పేమెంట్ 15/10/2023. ఫోటో ఉంటే నమ్ముతా అంటే ఫోటో ప్రతి ఫోటో అంటే మేము అదే పని చేస్తాం. 6 వర్గాలు కావచ్చు, 10 మాస్టర్లు కావచ్చు, ఒక మాస్టర్ క్లస్టర్ అయిపోయింది ఎంక్వైరీ చేపిస్తాను ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. అది వేరు. 35 సార్ హాజర్ ఆబ్సెంటేషన్ సార్. మొత్తం కాలంలో కూడా రాయడం వల్ల పేమెంట్ అయింది సార్. ఈ కూలీ నడితే నేను పని చేయాలని మనం రిటర్న్గా రాయడం జరిగింది. నేను రాస్తా, నమ్మితే ఆయన ఉద్యోగం కూడా కొడతావా? యాప్ ప్రాబ్లం ఉంది. యాప్ ప్రాబ్లం అంటే వారం మొత్తం ఉంటుంది యాప్ ప్రాబ్లం. వాడు పని చేయలేదని చెప్పాను, యాప్ ఏందా ఇక పని వాళ్ళే రాసి ఇచ్చారు కదా, చేయలేదు. డబ్బులు పోయినాయి కదా, మన దగ్గర రికవరీ కట్టి. ఈయన 21/4/2021 చనిపోయింది సార్. ఈయనకు ప్రస్తుతము 3/4/2023 నుంచి 23/6/2023 వరకు 15 రోజులకు డిమాండ్ పెట్టి మాస్టర్లో ఒక మాస్టర్ సంతకం లేదు సార్, 2 మాస్టర్ సంతకాలు ఉన్నాయి. 2617 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. డెత్ కేసు క్రైమ్ ఇమ్మీడియట్లీ అది చెప్పి పేమెంట్, ఆ అమౌంట్ ఇమ్మీడియట్లీ పేమెంట్. ఎందుకంటే సరే నువ్వు చెప్పని ఇంకో సెక్రటరీ కదా, ఎవరు నువ్వు అనే వ్యక్తి కాదా, నువ్వు అవి చెప్పకు. లీవ్ పెట్టుకో. ఉంటాడు. మనం వ్యవస్థను మాట్లాడాలి, వ్యక్తులు మాట్లాడాలి. కేతావతి రామ్ సార్ చనిపోయినా అసలు నీకు తెలిసి డెత్ సర్టిఫికేట్ సంగతి పక్కన పెట్టు. అదే చనిపోయినోడు క్రైమే బాబు. ఏదన్నా చేయి నువ్వు, తప్పు ఎన్నన్నా తప్పు. చనిపోయిన చేసి చాలా క్రైమ్ బాబు. కొత్త జాబ్ కార్డు కోసం 500 రూపాయలు కమిషన్ తీసుకోవడం జరిగిందని రాతపూర్వక గోళీలు తెలపడం జరిగింది సార్. అట్టి జాబ్ కార్డు కూడా ఇవ్వాలని తెలపడం జరిగింది. వచ్చింది సార్ ఇక్కడికి. ఫిర్యాదుదారు వచ్చింది సార్. ఫిర్యాదుదారు వచ్చింది. జాబ్ కార్డ్ అడిగితే ఆల్రెడీ మాకు 3 ఉన్నాం సార్. అయితే మా సిస్టర్ ఉంది ఇంకోటి, యాడ్ చేయమని చేయించడానికి అడిగాను. ఎవరికి ఇచ్చినాం? ఆయనకి ఇచ్చిన
యాడ్ చేయమని ఇవ్వలేదు సార్, సపరేట్ చేయమని ఇచ్చిండు. సపరేట్ చేయమని ఇచ్చిండు సార్. మేము మ్యారేజ్ కాలేదు, ఆ పాప ఉన్నది, సపరేట్ జాబ్ కాదని చెప్పి సపరేట్ చేయమని చెప్పి అయితే కాలేదు. సపరేట్ చేసినా యాడ్ చేసినా అంతే కదా సార్. జాబ్ కార్డ్లో మాకు యాడ్ కావాలి కదా ఎట్లా. అయితే వీళ్ళు తెల్లే సార్, ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ జాబ్ కార్డ్లో, 4 పెడితే మీకే 100 days తొందరగా అవుతుంది అంటే వద్దు ఇక పెట్టకు. సరే చెప్పుకుంటాను, సెపరేట్ తీసుకోవాలి. అసలు నీ బాధ ఎంత భయ్, పెట్టుకొని 20 రోజులు అయితే 20 రోజులు 5 రోజులు పని చేసుకుంటారు. నీకు వాళ్ళని అమ్మని చెప్పింది సార్, వద్దని సపరేట్ చేయమని. జాబ్ కార్డ్ సపరేట్ చేయమని. వాళ్ళ అమ్మని తీసుకొస్తాయి మధ్యకి, ఆ పిల్లాడే పాలు తాగుతుందా? బంజర్ ఎప్పుడు తీసేసుకోవాలి, నీట్గా పెట్టు. నీ ఉద్యోగం పోతుంది, జీవితాలు కూడా వస్తుంది. మీకు తెలుసా, ఒక ఎండిఓ గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి వాస్తవంగా జెన్యున్గా పనిచేసిన వాడు ఏం చేసిండు, మెటల్ రోడ్డు వచ్చిండు. వచ్చినాక ఏమైంది, ఆర్ఎండ్బి వాళ్ళు బీట్ రోడ్ వచ్చింది. దాని మీద ట్యాలీ కాక డేట్ ట్యాలీ కాక పాత డేట్ వేసి పారేసిన. మాకు ఒక వారానికి ఒక కూలి నుంచి 100 రూపాయలు, మొత్తంగా 120 మంది నుండి 6,500-900 రూపాయలు మేటి నుంచి అన్నాసింగ్ గారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. తనిఖీ బృందం వారికి 120 మంది తనిఖీ బృందం వాతావరణం తెలపడం జరిగింది సార్. ఇట్లా మా అనుమతి తీసుకొని వీడియో కూడా దిగడం జరిగింది. ఫోన్పే ద్వారా వరకు వాళ్ళు మాకు సెండ్ చేసిన అమౌంట్ 2-3 మాకు వాట్సాప్ ద్వారా సెండ్ చేయడం అంటే జరిగింది. అంటే రైతులు అయినా చేస్తున్నప్పుడు మనం చూసుకోవాలి. ఎవిడెన్స్ తీసుకుంటాం, ఎవిడెన్స్ రిపోర్ట్స్లో ఉంటాయి సార్. రియాడిటీ వాళ్ళ కాపీ పంపిస్తుంది సార్, అందులో రిపోర్ట్స్ ఎవిడెన్స్ ఉంటాయి. వసంత కుమార్ ఎన్ని రోజులైంది ఉద్యోగం? ఏం చేస్తున్నావు, జరుగుతుంది తెలియదా? డెలికేట్ ఇష్యం భయ్. ఈయన క్యాట్ షర్ట్ కట్టుకుంటా అని అడుగుతున్నాడు సార్. నేను రిటర్న్గా లెటర్ రాసి నేను డీటెయిల్ రాస్తాను అని నాకు రాసేయలేదు. ఇప్పుడు అంటే సార్కి కొత్తగా కట్టేసినా సార్, ఆల్రెడీ 3 years బ్యాక్లో కట్టినా. ఆయన ప్రాపర్ వచ్చి అక్కడ వచ్చి చూసుకున్నాడు. అట్లా లేదు, అది కాదు వద్దు ఊళ్ళో కడితే ఇస్తామంటే ఊళ్ళో ఇస్తాం. అవును సార్, సార్ అయితే అన్నాడు. సెంట్రల్ టీమ్ వాళ్ళు ఎట్లా అంటే డెజర్టెడ్ టైప్ ఏరియా ఉంది సార్. వాళ్ళు అక్కడ అంటే ఫారెస్ట్ లాగా ఉండి అక్కడ కట్టిన తర్వాత అక్కడికి యానిమల్స్ని తీసుకెళ్లే అంత సిచ్యువేషన్ కూడా లేవు. వీళ్ళు ఏంటిదంటే అక్కడ కట్టుకొని వదిలేశారని చెప్పి అక్కడ కట్టొద్దు అని చెప్పి అప్పుడు సెంట్రల్ టీమ్ అన్నారు అడవిలో కట్టి. ఎక్స్పెండిచర్ సార్, వేజ్ పేమెంట్ వచ్చేసి 19,03,800 రూపాయలు, మెటీరియల్ వచ్చేసి 35,411 రూపాయలు, మొత్తం 19,39,299 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ గ్రామంలో వీటికి సంబంధించి మొత్తం 17 వర్కులు అనేది చేయడం జరిగింది సార్. 126 ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడు వీడియో వస్తుంది హక్కుదారులు సార్. జాబ్ కార్డ్స్ అనేది మనకు గౌసాబాద్ జీపీలో ఉన్నాయి సార్. వాటికి సంబంధించి ఔరంగాబాద్కు చేంజ్ చేయమని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా రిపోర్ట్ రాయడం జరిగింది సార్. దానికి సంబంధించి పిఓ గారు ఏపీఓ గారు యాక్షన్ తీసుకొని సాల్వ్ చేయమని చెప్పారు, కానీ ఇప్పటికి కూడా సాల్వ్ చేయలేదు సార్. ఏం ప్రాబ్లం? అది ఇంతకుముందు గౌసాబాద్ అది ఎరికే కానీ అయిపోయింది ఆ సంగతి. ఇప్పుడు రవికి మాట్లాడారా? రవికి పేమెంట్స్ రన్నింగ్ లో ఉన్నాయి కదా సార్, అందుకే మనం ఏం చేయలేము. పేమెంట్స్ మొత్తం క్లియర్ అయినాక అని చెప్తున్నారు సార్. బట్ అంటే ఆ జాబ్ కార్డ్ పేమెంట్స్ ఉంటాయి. ఎన్నాళ్ళు ఉంటాయి సార్? అట్లా నువ్వు కరెక్ట్ ఎన్ని రోజులు పెడతావు, ఎన్ని నెలలు చేస్తావు? జాబ్ కార్డ్ రన్నింగ్ లో వస్తుంది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ వచ్చింది సార్. పేమెంట్ అయిపోవాలి ఏం పేమెంట్ పోయినా సార్ ఇప్పుడు బేసికల్ పేమెంట్ వర్క్ చేసి ఏం మాట్లాడమంటున్నారు? వర్క్ చేసి జాబ్ కార్డు మారమంటున్నారు రైట్? ఆల్రెడీ పేమెంట్ చేసినాం.
జాబ్ కార్డ్తో సంబంధం ఏంటి? డబ్బు పోయి అకౌంట్లో పడుతుంది. అక్కడ జాబ్ కార్డ్ మారుస్తే వాళ్ళకి వచ్చే పేమెంట్ రాదు సార్. రాదు. ఇప్పుడు మొత్తం క్లియర్ అని కూడమన్నారు సార్. మళ్ళీ వాళ్ళు డిమాండ్ వాళ్ళకి పని అప్డేట్ పెట్టి పని బంద్ పెట్టిపోయి బంద్ పెట్టి ఏమైంది? వాళ్ళు రెగ్యులర్ పని చేస్తారు. ఎంతమంది ఉంటారు సార్? 20 మంది సార్. 20 మంది పని బంద్ పెట్టి కార్డులదే ఇష్యూ ఉంది కదా, జాబ్ కార్డు ఆయనకు అర్థం వీళ్ళకి అర్థం కాదు, మీకు అర్థం కాదు, ఆయనకు అర్థం కాదు. ఏం లేదు. గౌరవ్ నగర్లో జాబ్ కార్డ్స్ గౌసబాద్ ఉండే కదా, అయితే అవి షిఫ్టింగ్ చేయాలంటే పేమెంట్స్ కంప్లీట్ అయితే కావని చెప్పాం కదా, వాటిది అన్నది. అయితే పేమెంట్స్ క్లియర్ అయితే మళ్ళీ వాళ్ళు డిమాండ్ ఇచ్చుకున్నాడు, మళ్ళీ వర్క్ చేసుకున్నాడు అంతే అన్న సార్. మే నెలలోనే నిర్వహించండి సార్. అదే గ్రామ పంచాయతీ నెలకొంటారు అది విజిట్ పోతావు కదా భయ్, ఆయన మాట్లాడు. అదే మినిట్స్ 24 సార్. ఇక్కడ 24 సార్. మనకు 2 వర్కేజ్లు ఎస్జిటి వర్క్స్ చేయడం జరిగింది సార్. మనకి ఎంబీలో కంప్లీట్గా రికార్డ్ చేయడం జరుగుతుంది సార్. అంటే 150 మీటర్స్, 300 మీటర్స్, 350 మీటర్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది. కానీ మన ఫీల్డ్లో 30 మీటర్స్, 25 మీటర్స్ ఉన్నాయి సార్ ఫిక్స్ మాత్రం. అంటే కంప్లీట్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. అదే అర్థమైంది నాకు అర్థం. మొత్తం ఒకటి సార్ కొలుస్తుంది. ఈసీ గారు చూడండి బయట కూర్చో పని నాకు ఎదురు కనిపించింది కూర్చో మంచిగా అదేం కొట్టరు బయట ఇది రికార్డ్ అయితే ఇలా ఒకసారి రికార్డ్ ఫస్ట్ ఇది వేసినాకనే స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ పోవడం వల్ల ఇది చూసినాక వాళ్ళు చూపెట్టాక నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం. 25 సార్. మొత్తం 4 కూలీలు సార్. 17 రోజులు పనిచేసిండ్రు. కానీ వీళ్ళకి మస్టర్లో సొంతకాలు లేవు సార్. హాజరులేసి పేమెంట్ చేసిండ్రు. కూలీని అడిగితే పనిచేసిన అంతే పడలేదు. ఏమైందా సెక్రెట్ సార్? ఇదే మాస్టర్ సార్. మన ప్రజెంట్ ఫీల్డ్లో 1722 మొక్కలు ఉన్నాయి సార్. మనకు 26% మాత్రం ఉన్నాయి సార్. ఇంకా ఇక్కడ మొత్తం ఫారెస్ట్ కాలిపోయిందని ఫోటో చూపించారు. ప్రజెంట్లో ఫీల్డ్లో ఒక మొక్క కూడా లేదు సార్. హార్టికల్చర్ ప్లాంటేషన్ సార్. ఒకసారి ఆస్తి పని నాశనం చేయబడింది అంటే అసెట్ హాస్ బీన్ డిస్ట్రాయిడ్. అదే కదా ఇక్కడ ఏముంది, ఎవరు రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ జీపీ ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనిటీ వర్క్. కన్సర్న్డ్ ఫార్మర్ విత్ ది వర్క్స్ ఆర్ ఇండివిజువల్ ఇన్ నేచర్. ఫైలింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్. అంత రూల్స్ రాసి మనకు తెలవదు. ఈ రూల్స్ అని రాసి ఎఫ్ఐఆర్ అనేది మనకు తెలియదు. ఇన్పుట్ ఆర్షీట్స్ అనేది మాకు ఇవ్వలేదు సార్. ఇన్పుట్ డేటా షీట్స్ సార్. ఏందా ఇన్పుట్ డేటా షీట్ అంటే మరి అది నా తాత ఎత్తనా వచ్చి ఫస్ట్ నువ్వు ఇన్పుట్ డేటా వేసుకున్నాక ఎస్టిమేట్కి వెళ్ళాలి. అదొక దరిద్రం. ఈసీ గారు మీరే ఈసీ గారు మీరెందుకు వేస్తారమ్మా? ఫస్ట్ అది అడగొద్దా? ఊరికే నువ్వు కూడా సంతకాలు పెట్టుకుంటూ పోతే ఏంది? ఇన్పుట్ డేటా షీట్ పెట్టుకోవాలా, ఎస్టిమేషన్ పెట్టుకోవాలా, అది బాగా నీకు రావాలి. ఆడకన్నా తీసుకొని ఓటీ పేపర్ మీద పూజ చేస్తుంటా తిరుపతికి మనం ఉండి లేచేస్తాం తీసుకోవాలి. వాట్సాప్ ఏందా మజాక్ చేస్తున్నారు మీరు? వాట్సాప్ ఏందా ఆయన ఇంటికి ఇస్తున్నావా ఏమన్నా? మీకు 15 రోజుల ముందు పెట్టని చెప్పలే నేను? బుర్ర పని చేస్తుందా మీకు లేదా? ఓకే రైట్ సార్. సార్ చూపించి ఎట్లా చూపించిందంటే లాస్ట్ మనకి ఇప్పుడు దీనికి సంబంధించి మాకు పేమెంట్ అయింది మేనే కదా సార్. మేలో పేమెంట్ అయింది.
మే నెలలో వాచన్ వాడు రికార్డ్ చేయడం జరిగింది మస్టర్స్ పైన. కానీ టీఏ గారు చూపించింది మనకు అంతకుముందు లాస్ట్ ఇయర్లో ఫిబ్రవరిలో రికార్డ్ చేసింది సార్. ఇదని చూపిస్తుంది సేమ్ మంత్ లో క్వాంటిటీ ఉంది, అది ఎక్సెస్ అవుతుంది, వేరే మంత్ లో రికార్డ్ చేసిన. ఏ మంత్ ఆ మంత్లో రికార్డ్ చేయాలి, ఫిబ్రవరిలో రికార్డ్ చేసిన మేలో పేమెంట్ చేసిన మాట గ్రామ పంచాయతీ పాస్బుక్ సేవలో పండుగ రోజు చేస్తావు కదా, జయంతి రోజు చేస్తావు కదా, రోజు చేస్తా ఏ బాబా గ్రామ పంచాయతీ అమౌంట్ 15 తీసుకుంటుంది డిజైన్ చేస్తుంది తిట్టాలి మామూలుగా కదా, తీసుకోకపోతే మేము చేయం కదా. గ్రామ పంచాయతీలో తీసుకుంటే తెలుసాయి కదా సార్. గ్రామ పంచాయతీ సిస్టమ్ తీసుకుంటుంది, నెంబర్ రాసింది తీసుకుంటాం. 200 రూపాయలు అల్ల నుంచి గ్రామ పంచాయతీ తీసుకుంటే వస్తుంది. యాంకర్ పేమెంట్ సార్. మనకు వాచన్ వాడు వచ్చేసి 15,000 ఎస్టిమేషన్ ఉంది సార్. ఇది 15,000కు మనకు 3 మెంబర్స్కు 25 ప్రకారం 1 మంత్కు 75 మ్యాండేట్స్కు పేమెంట్ చేయాలని చెప్పేసి ఎస్టిమేషన్ జనరేట్ చేస్తారు. కానీ మనకు పేమెంట్ చేసింది వచ్చేసి మనకు అక్టోబర్లో వచ్చేసి 28 డేస్కి ఇచ్చింది సార్. నవంబర్లో వచ్చేసి 55 డేస్కు, డిసెంబర్లో వచ్చేసి 22 డేస్కు, జనవరిలో వచ్చేసి 155 డేస్కు, మన ఫిబ్రవరిలో 124, మార్చిలో వచ్చేసి 49. మొత్తం మనకు 6 నెలలకు 190 మ్యాండేట్స్కి మనకి ఇవ్వాలి సార్, మనకు అక్కడ ఉన్న ప్లాన్స్ ప్రకారం. కానీ ఇచ్చింది మాత్రం 433 మ్యాండేట్స్కి ఇచ్చింది సార్. ఫిట్టింగ్ ప్లాంట్ ఏం జరిగింది 3,000 కాబట్టి 6,900 జరిగింది ఫిట్టింగ్ ప్లాంట్. మనకు ఎస్టిమేషన్ 15,000 ఉంది సార్. మనకు 6,900 ప్రకారం మనకు 35 రోజులకు ఇవ్వాలి సార్. 1 మంత్లో 35 డేస్కి మాత్రం ఇవ్వాలి వాచన్ వాడు. డిమాండ్ పెట్టి ఎంబీ చూస్తావా, పేమెంట్ ఎంత అయింది, దానికి ఎంత అయింది చూస్తావా సార్? నాకు ఎక్సెస్ చేసిందా జరిగింది కాబట్టి దాన్ని బట్టి కాదు. పర్ మంత్ ఇంత పెట్టాలి కానీ దానికంటే ఎక్కువ పెట్టింది కాబట్టి సార్. కానీ నాటింది అక్కడ 100 మొక్కలు సార్. కానీ వాచన్ వాడు ఇచ్చేటప్పుడు మంత్లీ వైజ్గా 240కి ఇవ్వడం జరుగుతుంది సార్. సార్ మొత్తం 120 ఎస్టిమేషన్ ఉంది సార్. మనకు 120 పేమెంట్ చేసింది కానీ అక్కడ 20 మొక్కలు నాడలేదు సార్, అది వేరే ఇష్యూ ఉంది. అయితే మనకు 100 మొక్కలు నాడింది సార్ ఫీల్డ్లో. 100కు సంబంధించి మనకు 100కు వాచన్ వాడు పేమెంట్ చేయాలి సార్ ప్రతి మంత్. కానీ మనకు 240 మొక్కలకు చేయడం జరుగుతుంది సార్. ఎస్టిమేషన్ 120 పెట్టాక 100 పెట్టింది, 20 పెట్టలే. మళ్ళీ ఏం చేసి 240 పేమెంట్ చేసింది. 120 × 2 = 240 చేసి 2 నెలలకు అది చేసి 200 చేస్తే అక్కడ ధనశ్రీ రోడ్ అని ఉంది సార్. అయితే మనకు ధనశ్రీ రోడ్ వరకు వచ్చేసి ఇక్కడ ఎంబీలో ముందుగా సార్ టీఏ గారు 2,912 కిలోమీటర్లు లెంత్ రికార్డ్ చేయడం జరిగింది సార్. తర్వాత మళ్ళీ దాన్ని కొట్టేసి విడ్త్ డెప్త్లు పెంచింది సార్. విడ్త్ డెప్త్లు పెంచేసి 2,323 మీటర్లకు రాయడం జరిగింది సార్. మనకు ఫీల్డ్లో వెళ్ళి కొలిస్తే 2,797 మీటర్లు వచ్చింది సార్. అది వచ్చేసి మనకు ధనశ్రీ రోడ్ వరకు అంటే ధనశ్రీ రోడ్ కట్ అయింది సార్. ఆ తర్వాత మళ్ళీ పాత రోడ్డు పాత కాలువ ఉన్నాయి సార్. ఆ కాలువలో మళ్ళీ లొకేషన్ అంటే మార్చి పని చేసి పేమెంట్ చేసింది సార్ 797 సంబంధించి. దీనికి సంబంధించి ఎస్టిమేషన్ 2,55,000 సార్. ఎక్సెస్ ఎంత పేమెంట్ అసలు చేయవలసిన దానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినారు క్వాంటిటీ సార్. మేము వెళ్ళి కొలిస్తే 100 కిలోమీటర్లు రావడం సార్. 20 కిలోమీటర్లు రావడం. చూద్దామంటే వేజ్ పేమెంట్ మరి నీకు తేడా ఉంటే ఎట్లా చూస్తామంటే వేజ్ పేమెంట్ అంత ఏం చేయాలండి కట్టబెట్టాను
కొంతమంది మాత్రం మనకు రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సార్. ఆ సండే పని చేయలేదని అది కూడా ప్లాంటేషన్ కాకుండా మన డైవర్స్ ఎంట్రెన్స్ రెగ్యులర్ పని చేయించడం జరిగింది సార్. అంటే జనరల్ వర్క్లో కూడా సండే పని చేసినప్పుడు రాయడం జరిగింది సార్. మేము డోర్ టు డోర్లో అడిగితే రిటర్న్గా కొంతమంది ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకు మిగతా వాళ్ళు కూడా పని చేయలేదని చెప్పింది. సండే మాత్రం హాలిడే అని చెప్పి పిలపడం జరిగింది సార్. నవంబర్ డిసెంబర్ నవంబర్లో కూర్చున్నాయి. అంటే అక్కడ నుంచి 1 మంత్లో ఇట్లా అంటే ఒకరొకరు కాకుండా మొత్తం రెగ్యులర్గా రైతులు అడిగితే 100 మొక్కలు తెచ్చుకొని పెట్టుకోవడం జరిగింది సార్. చెప్పడం జరిగింది సార్. రోజులు పనిచేసినట్టుంది సార్. నేను డోర్ టు డోర్లో నేను అడిగితే వాస్తవంగా నేను పనిచేయలేదని చెప్పేసి నా పేరు పైన వాచర్ నెంబర్ రికార్డ్ అనేది మనకు అక్కడ వాచర్కు పనిచేసిన పేమెంట్ ఇవ్వడం జరిగింది. పనిచేస్తే ఆమె పనిచేసిన షాపుద్దీన్ అని వాచర్ సార్. ఆయన పనిచేసిందని చెప్పేసి ఆయన డబ్బులు తీసుకోవడం జరిగింది. మరి ఆయన చెప్పించుకోవాలి. ఆయన కూడా ఏదో ఒకటి చేయాలి కదా. నిలబడి ఏదో కొన్ని ఉంటాయి, కొంచెం జరుగుతాయి కానీ ఇవన్నీ రికార్డ్ చేస్తాము. 45 సేమ్ సార్. కొద్దిగా చెప్పండి, నేను చూసిన ఇస్తారు. దాదాపు 7 years నుంచి ఇస్తున్నాడు అతను. అదే గట్టిగా చెప్తాడులే కానీ అయితే 45 సేమ్ సార్. 45 సార్. ఇక్కడ వినోద్ పనిచేసినట్లు ఉంది సార్. యూట్యూబ్లో పనిచేయాలని తెలపడం సార్. యూట్యూబ్లో పెట్టి 45 సేమ్ సార్. ఇంతకుముందు వినోద్ పేమెంట్ చేసింది సార్ 41 daysకి. కానీ ఈమె కూడా పనిచేయలేదు. మాకు డోర్ టు డోర్ తెలపడం జరిగింది. వాళ్ళ భర్త పనిచేసిన తెలపడం జరిగింది సార్. ఒకరి పేరు మీద ఒకరు పని చేస్తారు సార్. అదే ఇంట్లో కానీ అట్లా చేయించకండి. పని చేయించండి సార్. ఇక డీసీటింగ్ ఆఫ్ పీరియడ్ ఛానల్ సార్. మనకు దీనికి సంబంధించి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేసాం సార్ ముందుగా. తర్వాత పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేసాం సార్. ఈ పోస్ట్ మెజర్మెంట్ నుంచి మనకు ప్రీ మెజర్మెంట్ తీసివేయాలి సార్. కానీ అలా తీసివేయకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. అందువల్ల ఎక్సెస్ పేమెంట్ పోయింది సార్ కూలీలకు. ఒకసారి ఇస్తారు రండి సార్. డిడక్ట్ అంటే చేసి సార్ రండి సార్. ఈసీ సార్ చూస్తారు రండి. ఈసీ సార్ చెప్పండి. రాసిండు ముందు ఇక్కడ మేనేజ్ చేయకుండా డైరెక్ట్ చేసిన తర్వాత అట్లా డైరెక్ట్ మైనస్ అని పెడితే అయిపోతుండే. అయితే సార్ ఓకే. మనం ఫీల్డ్లో కొంచెం మాట్లాడద్దు. మాట్లాడతారు. చెప్తున్నాం కదా మేము చెప్పకపోతే కాదన్నప్పుడు నువ్వు చెప్తు కానీ రాసిండు మరి నీకెందుకు నువ్వు వేరే డిఆర్పీ కానప్పుడు ఆయన చెప్తాడు. మేము చెప్తున్నాం కదా సగంలో ఇట్లా చేసేటాను చెప్పడం చెప్తున్నాం కదా. ఫ్రీ మెజర్మెంట్ రాసిండు, తీసేసి రాసిండు. ఎట్లా తీసి రాసిండు? ఏమంటే మైనస్ రాయలేదు అంతే చెప్తున్నాం కదా. అంత చెప్తున్నావు మేము కూడా. నేను చెప్తున్నా కదా ఒకటి వచ్చింది పోస్ట్ 0.65 వచ్చింది. పోస్ట్ ఇదే కదా. పోస్ట్ ప్రీ మెజర్మెంట్ తీసేసి క్వాంటిటీ పేమెంట్ చేయాలి. చేసింది మరి ఇది చూపించండి నాకు ఎట్లా వస్తుంది. చేసిన అంటారు చూపించండి, నాకు ఒప్పుకుంటాను నేను. మీరు అనుకో ఇప్పుడు రాసింది కదా, రాయకపోతే అది ఎట్లా చెప్పండి. అదే మైనస్ అని పెడితే అంటే మర్చిపోయింది. అదే చెప్తున్నాం కదా మేము. అది ఎట్లా ఒకసారి చెప్పండి సార్. లెక్కలు మాకు రావు.
డైరెక్ట్ ముందు ఈసీ సార్ చెప్తారు మాకు. ఒక నిమిషం ఈసీ సార్ చెప్తారు మాకు. అంతే ఆ లెక్క ప్రకారం అంటే దీని లెక్కలు ఇది పోతే 0.55 రావాలి కదా. ఈసీగా మీరు ఎట్లా మీద యాక్చువల్లీ 0.75 రాయాలి, రాసి తీసేసి రాసుట్లతో రాంగ్ అది అంతే సార్. అది కానీ ఒకవేళ ప్రీమియం రాయకపోతే టోటల్ రాంగ్ సార్. మీరు చెప్పేది రాంగ్, ఇది రాయకపోతే టోటల్ రాంగ్. ఎట్లా రాంగ్? మీరు చెప్పారు రాంగ్ అని చెప్తాను. ప్రీ మెజర్మెంట్ ఎప్పుడు చేస్తాం సార్ మనం? ప్రీ మెజర్మెంట్ పోస్ట్ కావాలంటే పోస్ట్ కాకముందు రికార్డ్ చేస్తారు. అర్థమైంది, రాయలేదు అంతే. రికార్డ్ చేసిన తర్వాత పోస్ట్ మీద రికార్డ్ చేసిన పోస్ట్ వచ్చిన క్వాంటిటీకి ప్రీమియం డిడక్షన్ చేసి పేమెంట్ చేయాలి సార్. అదే నాకు అర్థమైంది. ప్రీ రికార్డ్ చేసిన పోస్ట్ రికార్డ్ చేసిన దీనికి పేమెంట్ అయింది. ప్రీ ఎక్కడ తీసేసారు? అదే రాయాలి సార్. క్వాంటిటీ ఎక్కడ తీసేసి బయట తీసేస్తే రాయాలి. రాయలేదు అది చెప్తున్నాం కదా. అదే చెప్తాడు ఈసీగా మీరు ఎట్లా కన్సిడర్ అవుతారు మీరు చెప్పండి నాకు. కాదు మరి ఆగరదు ఆమె చేసినా అని చెప్పుద్ది కదా. ఈసీకి ఆమెకుంటుంది. ఎంత ఓకే ఉన్నా సార్ కంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? డిఆర్పీ ఇప్పుడు ఎట్లా ప్రజెంట్ ఈసీ కదా, మీరు రికార్డెడ్ కాదు కదా. డిఆర్పీ వచ్చిన పెట్ట మాట్లాడి మీరు ప్రజెంట్ ఈసీ అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఒకటి చెప్తున్నా, మండల్ సోషల్ టీమ్ అది మండలానికి అయితే నీ పీరియడే కాదు కదా. నువ్వు అట్లా అనకు ఇంకోసారి. ఎందుకు రావద్దు? సొసైటీ అందరూ వస్తారు. సొసైటీ అందరూ వస్తారు. ఆమె చెప్పాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాదయా తప్పు. ఆమె చెప్పినాక నువ్వు ఏమైనా సర్చ్ చేయాలి కానీ ఫస్ట్ చెప్పాలి. నువ్వు డిఆర్పీ వస్తే ఎందుకు వస్తారని అంటావు? నువ్వు డిఆర్పీ ఎందుకంటారు? మీరు ఎందుకంటారు అట్లా? ఎందుకు మరి ఎందుకు శత్రువులు అంటే ఎక్కువ చేసి తక్కువ చేసుకుంటారా సార్? తప్పైందని అంటున్నాము. తప్పైందని మళ్ళీ రావద్దు. తప్పు చేయలేదంటే వేరు జరుగుతాయి. ఎవరైనా చేస్తారు. ఆయన తప్పులు ఎక్కువ చేసుకుంటాం వస్తారా? అవి ఎక్కువ చేయరు. మీరు అది పెట్టుకోకుండా ఎక్కువైంది ఆయన చుట్టాం మన చుట్టాం ఎక్కువైంది. ఆయన ఎక్కువ చేయడం ఉన్నది అడిగాడు. పాయింట్ ఉన్నది అడగడం ఏమన్నా శత్రువులు చెప్పాలి కదా. ఏదో ఒకళ్ళు పెట్టుకోవాలి. మీరు సార్ మనకి ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎస్టిమేషన్ క్వాంటిటీ అనేది దాటిపోయింది సార్. ఎస్టిమేషన్ క్వాంటిటీ 4375 ఉంది సార్. మనకు పేమెంట్ అయింది 4619 ఉంది సార్. అంటే ఎస్టిమేషన్ క్వాంటిటీ కూడా దాటిపోయింది సార్. 29 సార్. ఇది కూడా సేమ్ సార్ మాకు. ఓపెన్ వెల్ ఉంది, రెక్టాంగిల్లో అయితే వాస్తవం ఉంది. సర్కిల్ ఏమో రికార్డ్ చేసి సర్కిల్లో రాయడం వల్ల కొంచెం పాలిటిక్స్ అంటే పని జరిగినప్పుడు స్క్వేర్లో మనం వర్క్ సర్కిల్ కొలుస్తాం కదా సార్. వచ్చినప్పుడు స్క్వేర్లో ఉన్నది కనిపిస్తాయి కదా సార్. అలాంటప్పుడు సర్కిల్లో ఇలా రాస్తాం. స్క్వేర్లో చేసిన స్క్వేర్లో చేయలేదు సార్. అక్కడ ఉన్న స్క్వేర్లో ఉంది, సర్కిల్లో చేయలేదు. అందువల్ల డిఫరెంట్ వస్తుంది సార్. తెలుగులో తక్కువ రావడం జరిగింది సార్. స్క్రీన్లో తక్కువ వచ్చింది సార్. 577 మీటర్లు సార్. అంతే ఉంది సార్ మొత్తం. అవును సార్. మార్చి అవుతుంది కదా సార్. అంతే అయిపోయింది కూడా చూసి సార్. మన ఫీల్డ్లో వెళ్ళి కొలిస్తే 1050 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్. 236 క్యూబిక్ మీటర్లు తక్కువ రావడం జరిగింది సార్. అసలు ఇది కూడా మనకు ఓల్డ్ డైవర్షన్ రేంజ్గా గుర్తించడం జరిగింది సార్. ఇప్పుడు కదా ఇప్పుడు కలకాక అప్పుడు ఫోటోలు పెడితే అయిపోతుంది కదా. ఆయన చెప్పిన కొత్తది చేస్తాం సార్. పాత అదే ఓకే ఫోటోలు చూపేది అయిపోయింది కదా. ఆ గ్యాప్ 3 రకాల ఫోటోలు చూపేది అయిపోయింది కదా. ఏమి ఆధారం ఏం చూపేది ఫోటో చూపేది వచ్చేది కదా. ఇష్యూ అనేది ఈ రాయాల్సిన అవసరం లేదు. అది
వేరేసిన మస్తు రాస్తున్నారు వాళ్ళు పాత అంటారు, నువ్వు కొత్త అంటున్నావు. అంటే మన పెట్టిన మొక్క ఉన్న మొక్కల కంటే 1650 మొక్కలు ఎక్సెస్ ఇచ్చాం సార్ మళ్ళీ. నువ్వే చెప్పడానికి సాగు ఎందుకే బాబు మీద పెట్టుకుంటారు 20-30 వేల జీతాలు మీకు ఇల్లు చేసుకుంటారు. 36 హార్టికల్చర్ సార్. మీరేమన్నా మీకు లాభాలు అయితే చెప్పండి, కట్టండి. మీకు హార్టికల్చర్ సార్ 190 మొక్కలు పెట్టిండు సార్. మనకు వాచ్ కూడా వచ్చేసి మనకు జనవరిలో 335కు 36 సార్ 190 గుంతలు తీసి 190 పెట్టిండు సార్. మనకు వాచ్ కూడా వచ్చేసి జనవరిలో 335 మొక్కలకు ఇచ్చిండు సార్. ఫిబ్రవరిలో 230 మొక్కలకు ఇచ్చిండు సార్. మార్చిలో 318 మొక్కలకు ఇచ్చిండు సార్. అందువల్ల మనకు మొక్కలు లేకున్నా ఎక్సెస్ రికార్డ్ చేసి మేము చేసాం సార్ మొత్తం. ఏమే నీకు అర్థం కదా లెక్క. ఇప్పుడు 6 days ఉంటాయి కదా సార్, వాళ్ళకు ఫస్ట్ ఒక 50 ప్లాంట్స్కి చేసాం సార్. సాసరింగ్ చేసిన అంత కాదు బాయ్, 190 మొక్కలకు నెలకి ఎన్ని ఇవ్వాలి గుడ్డికి లెక్క పెడతాం. నేను చదివి సాంఘిక శాస్త్రం బాయ్, అయితే మ్యాథ్స్ కాదు ఈ లెక్క. అవునా? ఇప్పుడు గుడ్డిగా రాద్దాం. నెలకి ఎంత ఇవ్వాలి తమ్ముడు? 190 అంటే 11.1 సార్. 12 days. ఒక నెల 335 మొక్కలకు నీళ్ళు వచ్చినట్లు రికార్డ్ చేసాం సార్. ఒక నెలలో 230 మొక్కలకు వేసాం. మొత్తం ఎన్ని? ఒక నెలలో 318 మొక్కలకు. టోటల్ ఎంత? మనం 3 నెలలకు సంబంధించి 570 మొక్కలకు ఇవ్వాలి సార్. కానీ 883 మొక్కలకు ఇచ్చాం సార్. అదే చెప్పు, బ్లైండ్ లెక్క చెప్పండి. కట్టే కొట్టేది తెచ్చి బ్లైండ్ వాళ్ళు ఇంత ఇచ్చిండు ఆల్రెడీ రికార్డు ఎక్సెస్ చేసిండు. ఊరికి అయిపోయి దానికి ఏమైనా నీకు లెక్కలు రావా మరి కావాలని చేస్తావా? లేదు సార్, అది మేము వీక్ వైజ్ వచ్చింది కాబట్టి 70 ప్లాంట్స్కి నీట్గా చేసిన వచ్చి వచ్చింది. ఆయన ఏం చేసినా అదే చేయాలి, ఎస్టిమేట్ పరిధికే చేయాలి. నువ్వు ఏమన్నా అలా రాని ఇలా రాని ఇప్పుడు వాళ్ళకి కంటిన్యూగా అక్కడనే పనిచేస్తారు సార్. అరే వాళ్ళ గురించి కదా నువ్వు ఎంబీలో చూసుకోవాలి కదా. అందుకనే 12-13 కాలం ఏముంటాయి. కానీ వాచన్ వాడు ఇచ్చేటప్పుడు 370 మొక్కలు ఒక నెల డిసెంబర్లో సార్. జనవరిలో 280 మొక్కలకు ఇచ్చాను సార్. 200 పెట్టింది సార్. మనకు 2 నెలలకు సంబంధించి 400 మొక్కలకి ఇవ్వాలి సార్ మనం. కానీ 650 మొక్కలకి ఇచ్చాను సార్. ముస్లిం బరీలు ఉందా? అవును సార్. 600 గుంతలు తీసిందా? లేదు సార్, 600 ఎస్టిమేషన్ సార్. ఎస్టిమేట్ వేసేది 600 సార్. మన ఫిట్టింగ్ ప్లాంటింగ్ జరిగింది 200 సార్. వాచన్ వాడు వచ్చేసి మనకు డిసెంబర్లో 370కి ఇచ్చాను సార్. జనవరిలో వచ్చేసి 280కి ఇచ్చాను సార్. అందువల్ల మనకి ఎక్సెస్ వచ్చింది సార్. డిసెంబర్లో 170 మొక్కలకి ఇప్పించాను సార్. జనవరిలో 80 మొక్కలు సార్. అంటే వర్షాలు లేకుండా ఎక్సెస్ రికార్డ్ చేసాం సార్. సార్ మనకు 5 days చేస్తే 6 days అని వేయడం వల్ల ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. ఒక్కొక్క రోజుకు మొత్తం 19 మందికి సార్. అంటే ఇప్పటికి పనికొస్తారైనా అసలు కలవలేదు సార్ వాళ్ళది. గ్రామ సభలో కూడా అయిపోయింది సార్. అందరు కూలీలు కూడా వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ అమ్మకి తెలియదు అని చెప్పేసి చెప్పారు సార్. గత సంవత్సరం పనిచేసిందని చెప్పింది సార్. ప్రెసెంట్ ఇయర్ పనిచేయలేదని మీరు కూడా చెప్పిండ్రు. కానీ ప్రెసెంట్ ఇయర్ కూడా 1 week ఉందన్నమాట. అది 1 week ఉంది సార్. అదే ప్రెసెంట్ ఇయర్ పని చేయనట్టే కదా 1 week అయితే. లేదు సార్, పని చేసిండు 1 week చేసిండు. కానీ ఈ సంవత్సరం పనికి రాలేదు, పోయిన సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం 1 week ఉంది పేమెంట్. అంటే రెగ్యులర్గా వచ్చే కూలీ కాదనమాట. ఆయన డ్రింక్ చేస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు, ఆయన ఇష్టమే ఇష్టం. 1 week వస్తాడు, మళ్ళీ రనే రాడు. డబ్బులు అవసరమైతే ఇప్పుడు వీళ్ళైనా ఎట్లా. బాబు మీరు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఆడ కూడా డైరెక్ట్ అనాలి. ఎందుకు వస్తారు అబ్బాయి, పని లేక వస్తారు, మాకు ఇబ్బంది పెట్టారని చెప్పేసి. వాళ్ళు వచ్చినప్పుడన్నా మీరు పని చేసినట్టు మీరు అది చేయాలి. లేదు సార్, ఆ కూలీలు వచ్చింది వాస్తవం సార్. ఇప్పుడు వాళ్ళ అబద్ధం చెప్పారు కదా, నువ్వు దాన్ని వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పారంట సార్. అమ్మ వాళ్ళు చెప్పారు, ఏడు ఆయన పోయిండు. మరి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకు చెప్తారు అబద్ధం? పని చేసి చెప్పుకోండి చెప్పమ్మా. మీరు 42 సార్. ఇది క్యాటల్ షెడ్ సార్. మనకు 19,000 పేమెంట్ అయింది సార్. మన ఫీల్డ్లో మెజర్మెంట్ టాలీ అయింది సార్. అనేది పాత క్యాటల్ షెడ్గా గుర్తించలేనింది. దానికి సంబంధించి బిఫోర్ ఫొటోస్, వర్కింగ్ ఫొటోస్, ఆఫ్టర్ ఫొటోస్ ఒక ఫోటో కూడా చూపించలేదు సార్. ఏది బాబు స్టార్టింగ్లో ఇచ్చిన సార్. ఎన్ఎస్సి స్టార్టింగ్ వచ్చిన తర్వాత పేమెంట్ చేసినాం సార్. 1.5 year అవుతుంది సార్. ఏదో ఫోటోస్ వెళ్ళారు సార్. లేకపోతే రీస్టార్ట్ చేసినాం. పోయిన దాంట్లో రాలేదు, అప్పుడు కంప్లీట్ కాలేదు. పోయిన తర్వాత అయింది సార్. ఇప్పుడు 3 నెలల కింద రికార్డ్ చేయమంటే ఒకటి, అది కూడా రికార్డ్ అవుతుంది. అప్పుడు కొత్తదే చేసినాం అనేది పాత చాలా రోజులు అయింది సార్. ఇప్పుడు అది ఇంతకుముందు కట్టింది చూసిందా? టీఏ ఎవరైనా ఇంతకుముందు మాట్లాడింది? ఇంతకుముందు ఒకటి పేమెంట్ చేయమన్నాం కదా, అది అదే మీరు కట్టించినా లేదా? ఇంతకుముందు ఒకటి ఫస్ట్ ఒకటి క్యాడిసెడ్ కాదు, కాంప్లెట్ రాలే ఫారెస్ట్లో అది మీరే కట్టించారా? చూసిందా? లేదు సార్, మనం కట్టింది.
రికార్డ్ అంటే వాళ్ళు విలేజ్లో కట్టుకున్నాడు సార్. ఆయనకి ఇష్టంగా నాకు కూడా ఆయన తిరుగుతున్నాడు. అంటే కాదు అడవిలో కట్టింది సార్ వాళ్ళు వద్దన్నారు. కట్టింది కాదు, ఇట్లా కట్టినా పాత కట్టినా సార్ పాత సార్ అంటే ఆయన ముందు కట్టుకున్నాడు సార్. కట్టుకున్న దానికి శాంక్షన్ లేదు సార్. శాంక్షన్ లేదు వాళ్ళకి వచ్చేది ఆల్రెడీ కట్టుకుని అవతరం వచ్చి నాకు రావాలంటున్నా సార్. పేమెంట్ చేసాను సార్, కానీ సంతకాలు లేదు సార్. ఊరిని అడిగితే మేము పని చేస్తే మనకి వెళ్తే సంతకాలు చేయడం జరుగుతుంది. తప్పదు అయినా సార్ వీళ్ళు పని చేసినట్లుంది, పేమెంట్ అయిందంటాం సార్. కానీ మనకు ఫింగర్ ప్రింట్ ద్వారా పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల మాకు తక్కువ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి తెలపడం జరిగింది సార్. ఫింగర్ ప్రింట్ సార్, ఫింగర్ పేమెంట్ కృష్ణ సార్ చెప్పాను సార్. ఫింగర్ ప్రింట్ గౌసాబాద్ అండి సార్. 1 to 9 ఇన్ఫర్మేషన్ సార్. జిరాక్స్ మన దగ్గర TS38 TS-38-023-009 రిజిస్టర్ అనేది నిర్వహించాలి సార్. అనేది నిర్వహించలేదు సార్. ఇక్కడ 3 క్యాటిల్ షెడ్ పనులు అనేది చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి రైతు అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదు సార్. అవి మనకు సంఖ్య బృందం వారికి కూడా ఇవ్వలేదు సార్. దాంతోపాటుగా ఇక్కడ క్యాటిల్ షెడ్లకు సంబంధించి బిలో గ్రౌండ్ లెవెల్లో ఆర్ఆర్ సంబంధించి ఎస్పీజీ గ్రానైట్ అనేది వాడాలి సార్. దాని బదులుగా ఓటీజీ అనేది వాడడం జరిగింది సార్. సర్కులర్ ఉందా? సర్కులర్ ఏదో ఉండట్టుంది కదా మరి. ఏంటి సర్కులర్ వాళ్ళకం చూపెట్టండి. సర్కులర్ పెట్టాలి. ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. పల్లెపట్టు దగ్గర 57% మొక్కలు అనేది బతుకున్నాయి సార్. మిగిలిన చనిపోవడం జరిగింది సార్. మొక్కలు పెట్టినట్టు ఎంబీలో రికార్డ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 272 మొక్కలు మాత్రం బతుకున్నాయి సార్. మిగిలిన మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 27% మొక్కలు మాత్రమే బతుకున్నాయి సార్. ఫస్ట్ వారు చేయాలి. బోర్డ్స్ వాటర్ ఇచ్చుకోవాలి. పైసలు ఇస్తాను సార్. 25 వచ్చేసి 54 మంది హక్కుదారులు 418 పందినాలు పనిచేసినట్లుగా ఉంది సార్. కానీ 54 పందినాలు వాళ్ళు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. ఇది NMMSలో తప్పుగా అటెండెన్స్ వేయడం వల్ల నష్టపోవడం జరిగింది. మొత్తం లేదు సార్, మొత్తం 418 మ్యాండేట్స్ ఉన్నాయి అందులో. కాకపోతే ఒక్కొక్క రోజు 54 మ్యాండేట్స్. మొత్తం గ్రూప్ మొత్తమా? గ్రూప్ మొత్తం కాదు సార్, మాస్టర్లు వేరే వేరే మాస్టర్లలో ఉంటారు. సార్ నెక్స్ట్ హరితవనం సంబంధించి హరితవనంలో 3510 మొక్కలు నాటున్నట్లుగా రికార్డ్ పరంగా ఉంది సార్. పని ప్రయోజనంకి వెళ్ళి చూస్తే 2811 మొక్కలు బతుకున్నాయి. 699 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. థర్టీ 20% బతుకున్నాయి సార్. నర్సరీ కదా లేదు సార్, హైదరాబాద్. ఓకే.
సార్ నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి పీపీవి దగ్గర 495 మొక్కలకు కానీ 472 మొక్కలు బతుకున్నాయి, మిగిలిన మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 23 మొక్కలు 91%. నెక్స్ట్ మురంగా ప్లాంటేషన్ సంబంధించి 1400 మొక్కలు నాటినట్టుగా రికార్డ్ పరంగా ఉంది. 1187 మొక్కలు బ్రతుకున్నాయి, మిగిలిన 213 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 85%. సో నెక్స్ట్ ఇష్యూ జాబ్ కార్డ్ నెంబర్ 59 బాలమని ఎలాంటి పనులు చేయలేదు, మాస్టర్ నందు హాజరు కూడా లేవు సార్, సంతకాలు లేవు. కానీ సంతకాలు మాత్రం ఉన్నాయి, పనికి రాకుండా కూడా సంతకాలు పెడుతున్నారు. అంటే ఆమె పని ప్రదేశంలో మాస్టర్ నిర్వహించట్లేదని గుర్తించడం జరిగింది. పేమెంట్ కాలేదు, హాజర్లు వేయలేదు, అంటే పనికే రాలేదు. ఆమె పనికానికి వస్తే కదా సార్ సంతకం పెట్టాల్సింది. కానీ పనికానికి రాకుండా కూడా ఆమె సంతకాలు వస్తున్నాయి, అంటే ఆమె లేకుండా ఆమె సంతకాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. చాలా ప్రమాదం కాదు నాకు తెలిసి. నీ దగ్గరికి ఎందుకు వచ్చింది పేమెంట్ గంటరీ ఫస్ట్? అంటే అందులో ఒక 10 మంది ఉన్నారు సార్, అందులో ఒక పేరు సంతకం లేకుండా అది ఉత్తర పేరు రాంగ్ వచ్చినట్టున్నది చూడడానికి. కింద మీద పేర్లు కూడా చూసుకున్నాం సార్. అది సంతకం ఉందా? ఇవ్వ మరి సంతకం సంతకం లేదు. పని ప్రదేశంలో మాత్రం 1701 మీటర్లు మాత్రమే రావడం జరిగింది, అనగా 299 మీటర్లు అనేది పని ప్రదేశంలో లేదు సార్. ఇటు విషయం ఎఫ్ఎన్ వివరణ కోరగా రైతులు పూడ్చుకున్నారని తెలుపడం జరిగింది సార్. కానీ పనికి సంబంధించిన ఫోటోలు అనేది చూపించలేదు, వెబ్సైట్ రైతు అంగీకార పత్రాలు అనేది నిర్వహించలేదు. సో నెక్స్ట్ వన్ కూడా డైవర్షన్ డ్రైన్ సార్. ఇది ఎంబుక్లో 560 మీటర్లు రికార్డ్ చేయడం జరిగింది. పని ప్రదేశంలోకి వెళ్ళి చూడగా 506 మీటర్లు, అంటే 53 మీటర్లు అనేది తేడా రావడం జరిగింది సార్. ఇది కూడా రైతు పూడ్చుకున్నారని తెలపడం జరిగింది. సార్ ఇది నెక్స్ట్ వన్ కూడా డైవర్షన్ డ్రైన్ సార్. ఇది 1447 మీటర్లు ఎన్బుక్లో రికార్డ్ చేయడం జరిగింది సార్. కానీ పని ప్రదేశంలో కేవలం 97 మీటర్లు మాత్రమే రావడం జరిగింది, అనగా 1350 మీటర్లు అనేది రైతు పూడ్చుకున్నారని తెలపడం జరిగింది సార్. సార్ ఇది డైవర్షన్ డ్రైన్ రీసెంట్ వర్క్ సార్. ఇది ఎంబుక్లో 99 మీటర్లకు గాను 95.4 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేయడం జరిగింది సార్. పని ప్రవేశంకి వెళ్ళి చూస్తే 65.76 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది, అనగా తేడా వచ్చేసి 29.64 క్యూబిక్ మీటర్లు సార్. సార్ ఇది ఎల్ఎంఎంఎస్లో ఎంట్రీ తప్పుగా చేయడం వల్ల 1409 రూపాయలు అనేది అదనంగా చెల్లించడం జరిగింది సార్. ఆయనకు 100 రోజులు నిన్న కారణంగా వాళ్ళ అబ్బాయి శేఖర్ అనే పేరు మీద ఇంకో జాబ్ కార్డు ఇచ్చి అదనపు 10 దినాలు కల్పించడం జరిగింది సార్. అది 16,430 రూపాయలు. ఒకటి ఈ గ్రామ సమాచారం ఉంటుంది. రాయపల్లి తండ సార్. 8వ ఇష్యూ వచ్చేసి న్యాయమాడి కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 9వ వచ్చేసి పనులు కల్పించగలరని దరఖాస్తు కోరడం జరిగింది సార్. సార్ ఏబిపిఎస్ ఇష్యూ కారణంగా 198 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఒక్కరే సార్. సమయంలో ఫోటోలు ఫోన్ ద్వారా చూపించడం జరిగింది సార్. వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించలేదు సార్.
కొలతల పుస్తకాల్లో కూలీల సంతకాలు అనేది నిర్వహించారు సార్. సారీ, ఇక్కడ రోల్ కాల్ కూడా అధికారులు చేయలేదు సార్. పిఎస్ అండ్ జేఈ అండ్ పిఓ ఈసీ గారు చెక్ మీద నిర్వహించడం జరిగింది. 12-13 కాలాలను నిర్వహిస్తున్నారు. అలాగే సర్వే రిజిస్టర్స్ కూడా నిర్వహించలేదు సార్. మార్చుకోకపోతే మాత్రం ఇబ్బంది. ఎన్ఆర్ఐ చేసి నాకు సంబంధం లేదని మైండ్లో ఉంటే తీసేసి 100% మీ స్కీమే మీరే చేయాలి. మీరేం కాదని అవకాశం ఇవ్వగలిగితే నేను చూసుకుంటాను. నాకు సంబంధం లేదన్న వాళ్ళు ఎవరు ఉంటే కూడా వాళ్ళు కూడా చెప్తాను. ఇంకా నేను అంటున్నది మీకే సంబంధం అని చెప్తాను. రైట్ సార్ 22 సార్, కూలీలకు చట్టం పైన పనులపైన అవగాహన కల్పిస్తూ రోజుగార్ దివాస్ నిర్వహించాల్సి ఉండగా నిర్వహించలేదు. ఎందుకే అందరు నిర్వహించిన కానీ ఈ మధ్యన చేసినామని చెప్పి గ్రేట్గా చెప్తున్నారు. సంతోషం కదా. ఎక్కడ ఉంటారు మీరు? సీనియర్ అందరు బాగా అంటే పని చేయాలా? మరి ఏం చేస్తున్నాం? రోజుగార్ దివాస్ నిర్వహించండి ప్రతి మీటింగ్ చెప్పింది కదా. ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు, సెక్రటరీ ఉన్నాడు. ఎందుకే ఇంతమంది ఉన్నాడు. ఇది మళ్ళీ జరిగితే మాత్రం సీరియస్ ఉంటుంది చెప్తున్నాను. మీరు మంచిగా పని చేసుకోండి. అనవసరంగా ఇదే పాత కథలు వేస్తాం, పాత డ్రామాలు ఆడతామంటే కుదరదు. అది నేను చెప్తా, ప్రతి ఒక్కటి చెప్తా. ఏం కావాలో చెప్తా, ఏం కావాలో ఇస్తా. నాకు పని కావాలి, పని చేయకపోతే మాత్రం కుదరదు. ఏపీఓ నేను రేపు మధ్య సీరియస్ మీటింగ్ పెట్టుకొని మనం చెప్పిన అన్ని ప్రింట్లు తీసుకొని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏది ఎప్పుడు చేయాలి చెప్పి నాకు ఫస్ట్ వరకు చేసి పెట్టకపోతే మాత్రం నేను నీతో సహా మొత్తానికి యాక్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకో. మీరు అన్ని పిచ్చి పాత రూల్స్ పెట్టుకొని బతకకండి. ఇక్కడ మంచిగా పని చేయండి. లేబర్ మంచిగా వస్తున్నారు. ఇంకా మీరు మంచి వస్తే ఎన్నిక అవకాశం ఉంటుంది. ఓకే రైట్ అమ్మ. ఇష్యూ నెంబర్ 23 సార్, నేమ్ బోర్డ్స్ అనేది పనిలోకి ఒక పనికి నిర్వహించారు సార్. ఇది కూడా సేమ్ గైడ్లైన్స్ ఇచ్చినాం. 4,000 రూపాయలు ఇస్తున్నాం. గతంలో ఏమైనా పెండింగ్ ఉంటే కూడా చెప్పండి, పేమెంట్ చేస్తాం. ఇవి మాత్రం 2 డేస్లో పేమెంట్ చేపిస్తాం. బోర్డుకి 4,000 రూపాయలు. ఇష్యూ నెంబర్ 24 కంటే ఎక్కువ జాబ్ కార్డు అనేది ఇష్యూ చేయడం జరిగింది సార్. అవును సార్. అందుకే ఇప్పుడు అడిగాను కాబట్టి టీసీ ఇప్పుడు అన్నీ తీసుకొచ్చి దొరికింది కదా. వారంలో డిలీట్ చేసి ఒక వాళ్ళు ఎవరో ఏ దేశంలో వచ్చామంతా వెరిఫై చేసినాక మనము చూస్తలేమంటే కావాలన్నీ చేస్తున్నామా, ఉండనే ఉంటాను ఇస్తున్నామా? ఎందుకే బదలాం ఎందుకైతే కూడా చేస్తాను. సెక్రటరీ గారు మీరే ఆయన చెప్తున్నారు కదా, బాధ్యత మీదే. సార్ ఇది సండే రోజున 222 మ్యాండేట్స్ పనిచేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్.